నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఉన్న స్పెషల్ గెస్ట్, పర్టికులర్లీ చెప్తా ఉన్న స్పెషల్ గెస్ట్. ఎందుకు ఇన్నిసార్లు స్పెషల్ అంటున్నానంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఓ పాస్టర్ని ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నా. ప్రేక్షకుల కోరిక మేరకు, అడుగుతున్నటువంటి హిందూ సోదరుల కోరిక మేరకు, అడుగుతున్నటువంటి క్రైస్తవ సోదరుల కోరిక మేరకు ఇవాళ ఓ పాస్టర్ని ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నా. తను ఎవరో కాదు, వికేఆర్ విజయ్ కుమార్ పాస్టర్ గారు ఉన్నారు మనతోటి. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఓకే. ప్రైజ్ ది లార్డ్. 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 జై శ్రీరామ్. 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 ప్రైజ్ ది లార్డ్. 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 జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీ ఆంజనేయం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీ ఆంజనేయం. ప్రైజ్ ది లార్డ్. 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 మీరు సెక్యులర్ ఇండియనా లేకపోతే బిలాంగ్స్ టు క్రిస్టియనా? ప్రౌడ్ టు బి ఇండియన్ క్రిస్టియన్. ఇండియన్ క్రిస్టియన్. Yes. అంటే కొత్త పదం మీరు సృష్టించారా? లేదు, నేను భారతీయుణ్ణి, క్రిస్టియానిటీని స్వీకరించాను కాబట్టి నేను ఇండియన్ క్రిస్టియన్ని. ఇండియన్ క్రిస్టియన్. పుట్టు పూర్వోత్తరాలంతా కూడా భారతదేశంలోనే. అవునా? అవును. అవునా? అవునా? అవును. అంతే కదా. మీ పేరు? నా పేరు విజయ్ కుమార్ అండి. విజయ్. విజయ్ కుమార్. విజయ్ కుమార్. వికేఆర్గా ఇప్పుడు సమాజానికి పరిచయం. రైట్. క్రిస్టియానిటీలో పర్టికులర్గా పీటర్ లేకపోతే పార్కర్, మా బ్రదర్ పార్కర్, అట్లా పేర్లు పెట్టుకుంటారా? పెట్టుకోవచ్చండి. పెట్టుకోవచ్చా? అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ మీరు? నేను అంటే నా తల్లిదండ్రులు నేను పుట్టేసరికి క్రిస్టియన్స్ వాళ్ళు. సో క్రైస్తవ తల్లిదండ్రులు కడుపునే పుట్టాను కాబట్టి సహజంగా మీ 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 తల్లిదండ్రులు కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు? వాళ్ళ తల్లిదండ్రులు హిందూస్. రైట్. సో బిలాంగ్స్ టు యూ కన్వర్టెడ్ క్రిస్టియన్. సార్ ఒప్పుకుంటారా దీనికి? కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనండి. మేము మా తాతయ్యలు హిందూ మతంలో నుంచి క్రిస్టియానిటీలోకి వచ్చారు. మా నాన్న వాళ్ళు పుట్టేసరికి వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు. రాధా మనోహర్ దాస్ ఐడియా ఉందా మీకు? ఉన్నాడు. ఉన్నాడా? మంచి పరిచయమా? పరిచయం అంటే చూస్తూ ఉంటాను. చూస్తూ ఉంటారు కదా. నాకు నేను అతను చాలా అడిగినటువంటి 24 ప్రశ్నలలో బేసిక్గా 24, 26 నాకు కూడా 26 కదా 260 అయినా సరే ఆ ప్రశ్నలలో మొదటి ప్రశ్న లేకపోతే మీరు సమాధానం చేయలేని ప్రశ్న ఏదైనా ఉందనంటే ఏది లేదు. అతను అడిగే మీ పేరు మీ పేరు? మా పేరు విజయ్ కుమార్. అదే మీ తండ్రి గారి పేరు? సుబ్బారావు. వాళ్ళ తండ్రి గారి పేరు? మీ తాతగారి పేరు? వీర రాఘవులు. మీ ముత్తాత గారి పేరు? రాజారావు. అంటే ఈ నేమ్స్ అన్ని కూడా బిలాంగ్స్ టు హిందూస్ అని అంటాడు తను. ఆయన అంటున్నాడు. ఆయన అంటాడు. అవును. అవును కాదా? ఒప్పుకోరా దీన్ని? అంటే ఈ భారతదేశంలో పుట్టిన వారు అప్పటికి వారు పుట్టిన నాటికి హిందూ మతం ఉంది కనుక వారు హిందూ మతంలో పుట్టినవారు కనుక ఆ పేర్లు పెట్టబడ్డాయి. కాబట్టి ఇవి మా పేర్లే, వాళ్ళు మాకు పుట్టిన వాళ్ళే అని అతను అనడం అవివేకం. మీ వివేకమైంది మరి? ఇప్పుడు పేరు ఏదైనా సరే అతడు వ్యవహరించే తీరు, బ్రతికే తీరును బట్టే కదా. ఇప్పుడు పేరు పెట్టుకుని దొంగలా బ్రతికితే, డేవిడ్ అని పేరు పెట్టుకుని దొంగలా బ్రతికితే ఆ పేరుకు సార్థకత అవుతుందా? అంటే వెంకటేశ్వరరావు ఒక డేవిడ్ దొంగలా బతికితే మీరు ఆ డేవిడ్ దొంగ అని ఒప్పుకుంటారా? ఖచ్చితంగా అతను ఖండిస్తారు. డేవిడ్ అని పేరు పెట్టుకుని దొంగలా బ్రతికితే. అలాగే వెంకటేశ్వరరావు అని పేరు పెట్టుకుని వేరే వేషాలు వేస్తే అది న్యాయమా? వెంకటేశ్వరరావు అనే పేరుకి న్యాయమా? ఇప్పుడు వెంకటేశ్వరుడు అనేది హిందువులు కొలిచే ఒక దైవం. ఆ పేరు పెట్టుకుని లంగా పనులు చేస్తే న్యాయం కాదు కదా. ఆ పేరుకి మీ క్రిస్టియానిటీలో చేసేటటువంటి లంగా పనుల గురించి మాట్లాడండి. లంగా పనులు ఏమంటారా? ప్రతి మతంలోనూ ఏదైనా ఒక లోటు ఉంటుంది. అది బైబిల్లోనే, ఆ గ్రంథాల్లోని కాదు. బైబిల్లో లేదా లేకపోతే మీలో లేదా? ఇప్పుడు బైబిల్లో ఉన్న వాటి ప్రకారంగా బ్రతికితే ఎవడో లంగా పనులు చేయడు, లంగాగా బ్రతకడు. ఒక క్రిస్టియన్ అయి ఉండి నేను అడుగుతా ఉన్నా పర్సనల్గా, లంగా అని మీ నోటి నుంచి రావడం కరెక్టేనా? అంటే వేరే బూతేమీ రాక, బూతులు అనేవి మేము మాట్లాడలేక. మీరు మాట్లాడరా? బూతులే రావా మీకు? బూతులు తెలియదా? ఎందుకంటే మాట్లాడలేమండి. మాట్లాడలేరా? రావా? మాట్లాడకపోవడం వేరు, రాకపోవడం వేరు. ఇప్పుడు బైబిల్ని నేను నేర్చుకోనంత వరకు, నేను పాస్టర్ కానంత వరకు లోకంలో ఒక మనిషిగా బ్రతికాను. అప్పుడు నా నోట బూతులు వచ్చాయి.
నేను బైబిల్ నేర్చుకున్న తర్వాత ప్రభువుని అంగీకరించి ఆయనను అనుసరిస్తూ ముందుకు సాగిన బైబిల్ లంగా అంటే తప్పేం కాదా అని ఉందా? బైబిల్ బూతులు మాట్లాడొద్దు అంటుంది. మీరు లంగా అని రెండు మూడు సార్లు ప్రస్తావించారు. అంటే దాని అర్థం ఒకవేళ బూతు అని అనుకుంటే అది బూతు కాదా? ఇప్పుడు లంగా పనులు అనేది చెడు పనులు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి. అంటే ఉదాహరణకు తెలంగాణలో బొక్కలు అనగా ఎముకలు, ఆంధ్రాలో ఆ పదానికి బూతు పదం అని అంటారు. సో ఏరియాను బట్టి మాట్లాడే మాటల్లో భాగంగా నేను మాట్లాడాను తప్ప అది బూత్ అని నేను అనుకోవడం లేదు. ఓకే, అంటే చెడు పనులు. రైట్. ఓకే, పర్సనల్గా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు కదా? వెళ్ళచ్చు. ఓకే కదా? ఓకే. నాకు మీరు నిన్న కాల్ చేశారు, ఇవాళ ఇంటర్వ్యూ పెట్టుకుందామని చెప్పేసి. ఫర్ ద ఫస్ట్ టైం ఒక పాస్టర్ నుంచి నాకు కాల్ వచ్చింది, మిత్రులారా. సో నేను అగ్రి చేసిన, సార్ రండి అని చెప్పేసి నేను ఇన్వైట్ చేసిన. ఓకే, ఆబ్వియస్గా మీకున్న టైం నాకున్న టైంలో కన్వీనియంట్గా ఈ టైంలో పెట్టుకున్నాం మనం. ఓకే, ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఇంతమందిని ఎందుకు తీసుకొని వచ్చారు? భయపడ్డారా? అంటే సహజంగా నాకు కూడా భయపడ్డారా? లేదు లేదు, అలాంటిదేం లేదు. భయపడ్డారా? లేదు, అలాంటిదేం లేదు. భయపడ్డారా? ఎందుకు భయం? మరి ఎందుకు తీసుకొని వచ్చారు ఇంతమంది? నేను 1 2 3 లెక్క పెట్టుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇదంతా మీ టీమే, మీరే తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొని వచ్చారు? ఓకే. మీ పేరు బ్రదర్? టోపీ పెట్టుకున్నారు, అర్థం కాలే. సూర్యప్రకాష్. మీ పేరు? నిఖిలేష్. మీ పేరు బ్రదర్? ఓకే, మీ పేరు సిద్ధు. రైట్. మొత్తానికి ఇంతమంది ఉన్నారు మన ముందర. ఎందుకు వచ్చారు? సహజంగా నేను భయపడ్డా అని ఫస్ట్ ఒప్పుకోండి, దాని తర్వాత మీరు ముచ్చట చెప్పండి. ఓకే, ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? మరి ఎందుకు భయపడి తీసుకొని వచ్చారు ఇంతమంది? అంటే భయపడి తీసుకొచ్చారని మీరు అంటున్నారు. నేను బందోబస్తు తీసుకొని వచ్చారా? ఒక్క నిమిషం, బందోబస్తుకు తీసుకొని వచ్చారా? నన్ను కంటిన్యూ చేయనివ్వండి. నేను రాత్రి ఏపీ నుంచి హైదరాబాద్కి వచ్చాను మార్నింగ్కి. ఓకే. నేను నాతో పాటు ఉండే తమ్ముడు డ్రైవర్గా ఉంటాడు, కెమెరామెన్గా ఉంటాడు, అన్ని విధాలుగా ఉంటాడు. మేమిద్దరమే వచ్చాం ఏపీ నుంచి. సో ఇక్కడ మేము చర్చ్ వర్షిప్ చూసుకుని మీ దగ్గరికి రావడం కోసం నేను మాట్లాడినప్పుడు, అన్న మేము కూడా వస్తాం, చూస్తామన్న ఎలా ఉంటుంది, క్రాంతి గారిని చూస్తాము, ఆయన్ని మేము చాలా ఇంటర్వ్యూలో నన్ను ఏదో లేపుతున్నారు అని. నన్ను ఏదో లేపుతున్నారు మీరు? లేదు, మిమ్మల్ని లేపడం లేదు. అసలు ఎలా జరుగుద్ది వీళ్ళకి బయట ఇంటర్వ్యూస్ మా వాళ్ళకి తెలియదు. మా చర్చలో జరిగేవి లేకపోతే మా స్టూడియోలో జరిగేవి తప్ప బయట ఎలా ఉంటుందని చూద్దామనే ఒక ఆతృతతో వచ్చారు వాళ్ళు, ఉత్సాహంతో వచ్చారు అంతే. అంతే తప్పించి ఎవరిని భయపెట్టడానికి కాదు, భయపెట్టిన వారిని అడ్డుకోవడానికి. మిమ్మల్ని చూసి భయపడాల్సినంత భయంకరులా మీరు? మీరంటే మాకు చాలా గౌరవం, మంచిగా ఇంటర్వ్యూ చేస్తారు, డేర్ అండ్ డాషింగ్గా ముక్కుసూటిగా మాట్లాడతారు. సో మీరు పిలవగానే లేదా మీరు రమ్మనగానే మేము పరుగున వచ్చాము. ఎందుకు అని అంటే, సో మీలాంటి వారితో కలిసి ఒక ఇంటర్వ్యూ ఈ వేదిక మీద, కేఆర్ టీవీ వేదిక మీద సమాజానికి ఇవ్వాలన్న ఉద్దేశంతో. ఇప్పుడు మీరు ఎంత ఎత్తుకున్నా కూడా నేను అడిగే ప్రశ్నలు అయితే అడుగుతా. మీరు ఎంత ఎత్తుకున్నా కూడా అడిగే ప్రశ్నలు అయితే నేను అడుగుతా. అయ్యా మీరు ఓకే కదా? మిమ్మల్ని పొగడాలను, మీరు అడిగే ప్రశ్నలకి అడ్డుకట్లు వేయాలను నేను మిమ్మల్ని ఎత్తడం లేదు. మీరు జైలుకు పోయిరా? మీరు జైలుకు పోయిరా? జైలుకి వెళ్ళిరా మీరు? జైలుకి వెళ్ళారా మీరు అంటున్నా? వెళ్ళొచ్చారు. ఎన్నిసార్లు? ఫస్ట్ 2 times వెళ్ళాను. అదే కేసులో రెండోసారి నేను వాయిదాలకి అటెండ్ కాలేకపోయాను. మా లాయరు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు. మీరు జైల్లో 2 days ఉన్నాను. అంటే రెండోసారి బీయింగ్ ఏ పాస్టర్, బీయింగ్ ఏ నార్మల్ మ్యాన్ మీరు పోయింది అర్థం కాలేదు. మీరు ఒక పాస్టర్గా జైల్లోకి వెళ్ళారా లేకపోతే నార్మల్ మ్యాన్గా వెళ్ళారా? మీరు పాస్టర్ అయ్యాకే వెళ్ళారు. 2017. ఎందుకు అంత దుర్భర పరిస్థితి మీకు ఎందుకు పెట్టింది? నేను దుర్భర పరిస్థితి అని అనుకోవడం లేదండి. జైలుకి వెళ్ళడం అంటే దుర్భర పరిస్థితి అనే ఒక ఆలోచన ప్రజల్లో ఉండొచ్చు. నేను ఒక సందేశం ఇచ్చాను. ఆ సందేశంలో నుంచి క్రిస్టియానిటీపై ఎక్కువ దాడి చేసేవారిని మేము మతోన్మాదులు అంటాం. అలాంటి వారు నా మాటల్లో 40 నిమిషాల నా మెసేజ్లో ఒక 30 seconds క్లిప్ని వైరల్ చేశారు. అలా వైరల్ చేయగా 1 year అది తిరిగి 1 year తర్వాత ఎవరు నా మీద కేసు ఫైల్ చేశారు. సో వెనక ముందు నన్ను విచారించకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. క్రిస్టియనేనా? మీరు పైగా ఇండియన్ అని చెప్తా ఉన్నారు. ఇండియనా భారతీయులా? మీరు భారతీయుని, ఇండియన్ ఏదంటే అది హిందుస్థానీ, ఏదైనా ఏ భాషలో పిలిచినా నేను భారతీయుని. బెల్లంపల్లిలో ఒక పాస్టర్ ఉంటాడు, పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు. ప్రవీణ్ కుమార్ మీ మంచి మిత్రుడు కదా ఆయన?
మంచి మిత్రులు కాదు, నాకన్నా పెద్దవారు, గురువు సమానులు. మిత్రుడా కాదా? మంచి అనుబంధం ఉంది మంచి అనుబంధం ఇప్పటికీ. ఇప్పటికీ ఎప్పుడు మీరు తన పైన అభియోగాలు మోపలేదా? 4 years నుంచి వారితో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. 4 years ముందు మీరు ఎటువంటి అభియోగాలు మోపలేదా? 4 years క్రితం ఎటువంటి అభియోగాలు మీరు మోపలేదా? మీ పైన తను మోపలేదా? మోపలేదు. నేను ఆయన మీద మోపలేదు, ఆయన నాపై మోపలేదు. ఆయన ఎవరి మీద మోపడు. మంచివారే అంటారు. మంచివారు మేము దగ్గర నుండి చూసాం, 5 ఏళ్ళుగా చూస్తున్నాం. రైట్. మీరు అభియోగాలు మోపిన వ్యక్తి ఎవరు మరి? నా మీద మీరు అభియోగాలు పాస్టర్స్లో ఉన్నారు, ఒకరిద్దరు ఉన్నారు. సిద్ధాంతపరమైన విషయాలపైనే మేము వాళ్ళని ఖండించాం అంతే, అంతే తప్ప వ్యక్తిగత ద్వేషంతో కాదు. సిద్ధాంతాలు అంటే బైబిల్లో ఇప్పుడు నేనున్నానండి, నేను నేర్చుకున్న జ్ఞానము, వారు నేర్చుకున్న జ్ఞానము కాస్త డిఫరెన్స్ వచ్చినప్పుడు బైబిల్ ఇలా ఉంది కదా, మీరు అలా ఎందుకు మాట్లాడారు, వాళ్ళకి అది న్యాయము. సో అది నాకు తప్పుగా అనిపించినప్పుడు ఖండించాను. బైబిల్ ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పమన్న ఒక మాట బట్టి ఎవరైనా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడితే నేను వాళ్ళని ఖండించాను. అంతవరకే. ఏ వ్యక్తిగత ద్వేషాలు, విభేదాలు అసలు ఏమీ లేవు. సువార్త చెప్తారా మీరు? చెప్తారా? చెప్తాం. ఏమని చెప్తారు? సువార్త ఏమని చెప్పడం అంటే, ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్ళాను అనుకోండి, అక్కడ ఇచ్చిన అంశం మేరకు, నిర్ణయించిన అంశం మేరకు ప్రకటిస్తాం. ఏమని? పబ్లిక్ మీటింగ్లో. అంటే అక్కడికి వచ్చేవారంతా క్రిస్టియన్స్ కనుక సభలలో బైబిల్కి సంబంధించిన విషయాలే, వారు ఆత్మీయంగా బలపడడానికి, అలాగే వారు సమాజంలో మంచిగా బ్రతకడానికి, ఎవరినైతే విశ్వసించి, ఏ ప్రభువునైతే, ఏ యేసుక్రీస్తునైతే విశ్వసించి వాళ్ళు కొనసాగుతున్నారో ఆయన ఆజ్ఞల మేరకు అనుసరిస్తూ బ్రతకాలని బోధిస్తాం. యేసుక్రీస్తు దేవుడా, మరియమ్మ దేవత? యేసుక్రీస్తు దేవుడు. మరియమ్మ? యేసుక్రీస్తు వారి తల్లి. మరియమ్మ? యేసుక్రీస్తు వారి తల్లి. అంతే. దేవుడు తల్లి దేవత కాదా? ఎందుకు అవుద్దు దేవత? నేను అడుగుతున్నాను. అంటే దేవుడు ఈ భూమి మీద మానవ శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలో ఉద్భవించాలి. మానవ శరీరాన్ని ధరించుకోవాలంటే తల్లి గర్భం అవసరం. ఆ తల్లి మరియను ఎన్నుకున్నాడు. అంతే. మీ కడుపులో పుట్టినా, మా కడుపులో పుట్టినా మనం దేవుళ్ళం కావు, పుట్టబోయేటోడే దేవుడు. యేసుక్రీస్తు దేవుడు అంటే ఆయన తల్లిదండ్రుల కలయిక వలన పుట్టినవాడు కాదు కాబట్టి. అంతే. ఫిక్సా? దేవుడేనా? దేవుడు 100%, 200%. యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. ఆయనే దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. దేవుళ్ళు ఎంతమంది? దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే దేవుడు. ఒక్కడే దేవుడు. ఒక్కడే, ప్రపంచానికి ఒక్కడే దేవుడు. శ్రీరాముడు? హిందువులు శ్రీరాముడు దేవుడా కాదా? నా సూటి ప్రశ్న. రామాయణం ప్రకారంగా శ్రీరాముడు దేవుడా? రామాయణ ప్రకారంగా హైందవ పండితులు చెప్పిన దాని ప్రకారంగా శ్రీరాముడు దేవుడా కాదా? రామాయణ ప్రకారంగా హిందూ పండితులు చెప్పిన వివరణ ప్రకారంగా, రామాయణం వివరించిన దాని ప్రకారంగా రాముడు దేవుడు కాదు. రాముడు దేవుడు కాదు. రాముడు దేవుడు కాదు. రాముడు రామాయణ ప్రకారం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. దేవుడు అంటే మీరు నమ్మింది దేవుడు, మీరు నమ్మంది దేవుడు. నేను అదే ఇప్పటికీ అంటున్నాను, హిందువుల ఆరాధ్య దైవం రాముడు. రామాయణం నేను చదివాను. అలాగే ఒక్క నిమిషం. రామాయణంలో ఏముంది? రామాయణంలో ఏముంది మీరు చదివిన? రాముడు మనిషి. ఓవరాల్ గా ఒక వాక్యంలో చెప్పాలనుకుంటే మీరు వాక్యాలు మస్తు చెప్తారు కదా. ఒక వాక్యంలో చెప్పాలంటే రామాయణాన్ని మీరు ఒక వాక్యంలో ఏమని చెప్తారు? వాల్మీకి రచించిన ఒక మంచి కావ్యం, అంతే. అంతకుమించి దానిలో జరిగింది వాస్తవాలు అవాస్తవాలు ఏం లేవంటారా? నేనేమంటానంటే అండి, ఇది హైందవ సహోదరులు ఎలా తీసుకుంటారో తెలియదు కానీ నా పరిశీలనలో తేలిన ప్రకారంగా బ్రాహ్మణులు కల్పించిన సృష్టి ఇవన్నీ. ఇప్పుడు యేసు మతము, యేసుక్రీస్తు, యేసు ప్రభువు అనేదంతా ఎవరో ఒకరు సృష్టించిన సృష్టి కాదంటారా? అంటే దేనినైనా మనం పరిశీలిస్తేనే కానీ తెలియదండి. అలా మేము పరిశోధన చేయగా, అటు చారిత్రాత్మకంగాను భౌగోళికంగాను. అంటే మీరు మతంలోకి దిగక ముందు పరిశీలన చేసి దిగిరా, లేకపోతే ప్రభావంతో దిగిరా? నేను బైబిల్లో గొప్ప జ్ఞానం ఉందని తెలుసుకుని. బైబిల్ ఎందుకు పట్టుకున్నారు మీరు ఫస్ట్? బైబిల్ ఎందుకు పట్టుకున్నారు మీరు ఫస్ట్ అంటున్నా? నేను విన్నాను ఒక చోట, ఒక పెద్ద ఆయన ద్వారా ఆయన వివరిస్తుంటే, బైబిల్ ఎంత జ్ఞానం ఉందా, ఇంత జ్ఞానం ఉందా బైబిల్ అని చదవడం మొదలుపెట్టి నేను తెలుసుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ కుటుంబంలో ఉన్నవాడిని, కానీ ఎప్పుడు బైబిల్ని అంతగా చదవలేదు. కానీ ఒక మహాభక్తుడు లేదా ఒక మహా నాయకుడు, సేవకుడు ఆయన బోధించగా, ఆయన బోధించిన దానిని బట్టి ఇంత గొప్ప జ్ఞానమా అని, బైబిల్లో ఇంత జ్ఞానం ఉందని తెలుసు. ఎవరు బోధించారు మీకు? పిడి సుందరరావు గారు, శ్రీ పిడి సుందరరావు గారు, విశాఖపట్నం. సుందరరావు గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. యూదుల గ్రంథం అంటే ఏంటిది? పవిత్ర గ్రంథం అంటే ఏంటి? యూదుల గ్రంథము పవిత్ర గ్రంథం కాదండి. ఇందులో
బైబిల్ అని యూదుల గ్రంథం అంటే ఏంటిది ఫస్ట్ చెప్పండి విజయ్ కుమార్ గారు. యూదుల గ్రంథం అంటే ఏంటిది? యూదుల గ్రంథం అంటే ప్రత్యేకంగా ఏమీ లేదండి. పవిత్ర గ్రంథం అంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని బైబిల్కి పేరు. ఈ బైబిల్లో పాత నిబంధన ఒకటి ఉంటుంది, క్రొత్త నిబంధన ఒకటి ఉంటుంది. యూదుల గ్రంథం అని ఉందా? పాత నిబంధన యూదుల గ్రంథం అని ఉందా లేదా? యూదుల గ్రంథం అని ఉందా లేదా? యూదుల గ్రంథం అని లేదు. లేదు. యూదుల గ్రంథం అని లేదు. యూదులు ఉన్నారా? అట్లీస్ట్ మొట్టమొదటిగా దేవుడు యూదులకు తన ఆజ్ఞలను, తన శాసనాలను ఇచ్చాడు. దానిని ధర్మశాస్త్రం అన్నారు. అలాగే యూదుల్లో నుండి ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తలు మాట్లాడిన మాటలు, రాతలు ప్రవక్తల గ్రంథాలు అన్నారు. సో అలా ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు రెండూ కలిపి కీర్తనలు అనే పద్య భాగం, వీటిని కలిపి కావ్యాలు, వీటిని కలిపి పాత నిబంధన అన్నారు. వాటిని యూదులు ముందు కలిగి ఉన్నారు. అది అంతేగాని ప్రత్యేకంగా ఇది యూదుల గ్రంథం అనడానికి లేదు. యూదులకు దేవుడు మొట్టమొదటిగా వారికి ఇచ్చాడు ఆజ్ఞలు, శాసనాలు, ప్రవక్తల ద్వారా పలకబడిన మాటలు. అవన్నీ బైబిల్లో పాత నిబంధన అని పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన, కొత్త నిబంధన అంటే తేడా ఏంది? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుండి ఆయన జీవిత చరిత్ర, 4 సువార్తలు, అలాగే ఆయన దగ్గర ఎవరైతే ఆయన శిష్యులుగా పంపించాడో ఆ శిష్యులు రాసిన పత్రికలు, వారు చేసిన కార్యాలు, ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధన అంటే దేవుడు అంటే సృష్టి క్రమము, మోషే ద్వారా ఇశ్రాయేలీలు అనబడే యూదులు ఇశ్రాయేలీలో నుంచి యూదులు వచ్చారండి. యూదులు అనగానే ఒకరే కాదు, ఇశ్రాయేలు జనాంగం 12 గోత్రాలు. ఇశ్రాయేలు అనే అతని కడుపును పుట్టిన 12 మంది సంతానము, వారి కడుపును పుట్టిన జనాంగం ఇశ్రాయేలీలు అన్నారు. అందులో ఒకరు యూదులు. సో పాత నిబంధన వారు ఫస్ట్ వాళ్ళు ఉన్నారు కనుక వారికి దేవుడు ఇచ్చిన ఆ శాసనాలు, ధర్మశాస్త్రము, అలాగే వారి నుండి వచ్చిన ప్రవక్తలు వారు మాట్లాడిన మాటలు పాత నిబంధన. ఈ రెండు కలిపి పరిశుద్ధ గ్రంథము. ఈ రెండు కలిపితే పరిశుద్ధ గ్రంథము. రాజులకు రాజు బుట్టన్నయ్యా, రారేసుడా మనం ఎల్లుదామన్నయ్యా అన్న పాట కొత్త నిబంధన సంబంధించిందా, పాత నిబంధన సంబంధించిందా, లేకపోతే మీరు సృష్టించిందా, మీ ఇలాంటి వాళ్ళు సృష్టించిందా? మళ్ళీ ఒక్కసారి మీరు కాస్త క్లారిటీ కావాలి నాకు. మీరు అడిగే ప్రశ్నలో నాకు క్లారిటీ మిస్ అయింది. క్లారిటీ లేదా, లేకపోతే అర్థం కాలేదా? అంటే అర్థం కాల. రాజులకు రాజు బుట్టన్నయ్యా, రాయేసుడా మనం ఎల్లుదామన్నయ్యా. అసలు పాట ఉన్నదా? అసలు ఉందా? నేనేమో తప్పు పాడినా? అంటే బైబిల్లో ఉన్న సాహిత్యాన్ని బట్టి పాటలు రాస్తారు. రైట్, ఇదొక పాట, ఇది ఒప్పుకున్నారు కదా, ఓకే రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎల్లమ్మ కథ లేకపోతే ఒగ్గు కథ విన్నారా మీరు? ఒగ్గు కథలు అనేటివి విన్నారా? ఒగ్గు కథ అంటే అట్లీస్ట్ ఐడియా ఉందా మీకు? లేదన్న, ఐడియా లేదు. ఒగ్గు కథ ఐడియా లేదా? రైట్, అంటే ప్లే చేయడానికి కాపీరైట్స్ ఒప్పుకోవు. బట్ ఎల్లమ్మ కథ, మీరు మల్లన్న కథ, లేకపోతే బీరప్ప కథ అని చెప్పేసి ఉంటాయి. జస్ట్ లైక్ దాని లెక్కలనే ఏసు బుట్టిండు అని కథలు చెప్తా ఉంటారు కొంతమంది, గొంగడ వేసుకొని, ఎర్ర కండువా వేసుకొని. సంస్కృతి అంటారా? ఓకే, మీరు అలా అనుకుంటే కాపీ పేస్ట్ అంటారా? లేకపోతే కథలు అనేవి కొంతమందికి, కొన్ని ప్రాంతాలకి పరిమితం అవుతాయి. ఒకవేళ మీరు అన్నట్టుగా యేసుక్రీస్తు వారి భూమి మీద పుట్టాడు అన్నది కథ అయితే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనం యేసుక్రీస్తుని రక్షకునిగా, దేవునికి అంగీకరించి బ్రతుకుతున్నారు. ఇలాంటి వాళ్ళు ప్రచారం చేస్తారు కాబట్టి నమ్ముతా ఉన్నారు. అవునండి, మాలాంటి వారు మాత్రం ప్రశ్నించడానికి అవకాశం లేకుండా ఏమన్నా ఉందా? అవకాశం ప్రచారం చేసినంత మాత్రం. నేను అడుగుతున్నా బ్రదర్ విజయ్ కుమార్ గారు, మీరు ఎప్పుడైనా చూసారా ఒక బ్రాహ్మణుడు కావచ్చు, ఒక హిందూ సోదరుడు కావచ్చు, ఒక శివుడి ఫోటో కట్టుకొని, రాముడి ఫోటో పట్టుకొని ఈ మతంలో చేరండి అని చెప్పేసి పర్టికులర్గా వీధుల పంటి తిరగడము మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే ఇప్పుడు ఇస్కాన్ మీరు గమనించారా లేదా? గమనించారా? తిరిగిరా? అంటే వీధుల్లోనూ రోడ్ల మీద తిరుగుతున్నారని నేను అన్నగాని ఆ ప్రచారాలు జరుగుతున్నాయి. రైట్, అంటే మీరు ఎంతమంది క్రిస్టియానిటీలో చేరండి, క్రిస్టియానిటీలో చేరితే మంచి జరుగుద్ది, క్రిస్టియానిటీలో చేరితే రోగాలు కూడా నయమవుతాయని చెప్పేసి తిరిగే వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు చాలామంది అండి వాళ్ళ క్రిస్టియానిటీలోకి రావడానికి, వాళ్ళ జీవితంలో జరిగిన మేలు చెప్పడం అనేది సహజం, సాక్ష్యంగా చెప్తున్నారు. మేలు చెప్పండి, మీ దగ్గరకు వచ్చినప్పుడు మేలు చెప్పండి. విజయ్ కుమార్ గారు నాకు ఈ కష్టం ఉన్నది అని చెప్పేసి నేను మిమ్మల్ని సంప్రదించినప్పుడు, మిమ్మల్ని అడిగినప్పుడు మీరు నాకు సమాధానం చెప్పడం తప్పేం లేదు. అవును, బట్ ఏదో మీకు మంచి జరిగింది కదా అని చెప్పేసి వచ్చి నాకు రుద్దడం కరెక్ట్ కాదు కదా. లేదండి, అసలు అలా జరగదు. అది మీకు వినబడుతున్న మాటలే తప్ప కనబడుతున్న నిజాలైతే కాదు. అంటే ఏ క్రీస్తు బయటకు వచ్చి
మా వార్త వినండి, మా యొక్క మతంలో చేరండి అని చెప్పేటోళ్ళు లేరంటారు. అసలు ఎప్పుడు అలా ప్రకటించమండి, మా మతంలో చేరండి అని మాత్రం. విజయ్ కుమార్ గారు, అంటే మీకు ఇది అతిశయోక్తి అనిపిస్తుందా, లేకపోతే మీరు మాట్లాడేది మీకైనా కరెక్ట్ అనిపిస్తుందో తెలియదు కానీ, నేను పుట్టిన ఊర్లో సైకిల్కి, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు సైకిల్కి ఒక మైక్ పెట్టి, ఆ మైక్లో ఒక రికార్డింగ్ పెట్టి మా గల్లీ అంతా తిప్పుతుండే. గల్లీ అంతా తిప్పుతుండే. ఓకే, ఏమని తిప్పుతుండే అంటే చిన్న వయసు, మాకు అర్థం కాదు, బట్ తిప్పుతుండే. వాళ్ళెవరు అంటే క్రైస్తవ సోదరులు ఆదివారం చర్చిలో ప్రేయర్ చేస్తూ ఉంటారు, కుదిరితే సమోసా, టీ, బిస్కెట్స్ ఇస్తూ ఉంటారు, కుదిరితే లంచ్ కూడా పెడతా ఉంటారు. ఒక ఐడియా అయితే ఉండే నాకు. సో నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు. ఓకే, ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అది ఉంది, ఆ సంస్కృతి ఉంది. ఇప్పుడు బైబిల్లో రాయబడిన ప్రకారంగానే ఎవరైనా వెళ్ళాలండి. ఒకవేళ అలా వెళ్ళకపోతే వాళ్ళది తప్పవుతుంది తప్ప బైబిల్ది తప్పవదు, యేసుక్రీస్తు వారిది తప్పవదు కదా. అంటే ప్రచారం చేయండి, నా మతంలో చేరండి, నా మతంలో చేరితేనే నన్ను నమ్మినట్టు, నన్ను నమ్మితేనే మీరు గెలిచినట్టు అని చెప్పేసి యేసు ప్రభు ఏమైనా చెప్తాడా? క్రిస్టియానిటీలో నీవు నమ్మినది ప్రకటించమని మాకు ఆజ్ఞ ఉందండి, మేము ప్రకటిస్తాం. అలాగని మీ మతాలు మార్చేసుకోండి, మీకు ఏదో ఇస్తాం, ఇందులోకి వచ్చేయండి, 5 లక్షలు ఇస్తాము మా మతంలో చేరండి అని చెప్పేసి మీ మతం నుంచి హిందూ సోదరులకు వార్త పంపుతారా లేదా? అనుకుంటే 5 లక్షలు పర్టికులర్ అమౌంట్ కూడా మీరు ఏమన్నా డబ్బులు ఇచ్చి నన్ను మార్చండి పోని. ఎవరు ఇప్పుడు డబ్బులు ఇస్తేనే మతం మారిపోతారు అనుకుంటే మీరు నాకు మార్చి చూడండి. మీలాగా మత పిచ్చున్న వాళ్ళని ఎట్లా మారుస్తాం? మారవలేం కదా మేము అని మీరు అంటున్నారు. మాది క్రిస్టియానిటీ అనేది మతం కాదండి, మార్గం. మార్గమా మతమా? మార్గం. మార్గమా మతమా? మార్గం. సోదరులారా వినండి, మార్గమా మతమా? మార్గమా మతమా? మార్గము. ఎట్టి పరిస్థితుల్లో మార్గమే అంటారు, మతం కాదంటారు. మతం కాదు, భారతదేశంలో పేరు పెట్టారు తప్ప క్రిస్టియానిటీ మతం కాదని ఒప్పుకుంటారా మీరు? క్రైస్తవ్యం మతం కాదండి, మార్గము. గొంతెత్తి అరుస్తున్నాం మేము. క్రైస్తవ్యం మతం కాదు, మార్గము. ఆ మార్గాన్ని నమ్మిన వాళ్ళు నమ్మొచ్చు, నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు, అంతే. నమ్మాలని చెప్పేసి మీరు అవసరం కూడా లేదు. ఎవరికైనా మంచి జరగాలి అనే కోరుకుంటాం తప్ప వారి నాశనం అవ్వాలని కోరుకోమండి. ఓకే, అలాగా మేము ఒకటి, నేను క్రిస్టియానిటీలో బైబిల్ పట్టుకోకముందు నా చదువుకున్న నేను నా యవ్వన జీవితంలో నేను చాలా వ్యతిరేకమైన పనులు చేశాను. ఒక యవ్వనస్తుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో, తాగాను, కాల్చాను, అమ్మాయిలతో తిరిగాను, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా బ్రతికాను, ఒంటిగా బ్రతికాను. బైబిల్ పట్టుకున్నప్పుడు నేను దానిని విడిచిపెట్టా. నేనే స్వయంగా నేనే అంటే నేను చదువుకున్న కాలేజ్ ప్రిన్సిపాల్ని కొట్టానండి. రైట్, అంటే ఏమనుకోవద్దు ఈ మాట అంటున్నాను. అన్ని లంగా పనులు చేసినటువంటి మీరు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని పరిశుద్ధులు అయిపోతారా? నేను అనేది ఏంటి అది మారక కదా, మారక ముందు నేను బైబిల్ పట్టుకోకముందు ఎట్లయితే చేసారు కదా మీరు. ఇప్పుడు అవునండి, ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తారు, మారాలి కదా. ఇప్పుడు నేను బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకున్నప్పుడు నా జీవితంలో మార్పు జరిగిపోయింది. నేను అవన్నీ విడిచిపెట్టా, నా ఆ తత్వాన్ని విడిచిపెట్టా, ఆ త్రాగుడు విడిచిపెట్టా. ఆ యవ్వన కాలేజీలో ఇంకా బీర్లని, సిగరెట్లని ఫ్రెండ్స్తో కలిపి తాగారు మీరు చాలా. నేను అప్పుడు నాకు బైబిల్ తెలియదు. స్మోకరా మీరు? చైన్ స్మోకరా? అంటే పదే తాగేవారా సిగరెట్లు? లేదు, అంటే పార్టీలు చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి తిరిగినప్పుడు అలవాటు ఉండేది. సో బైబిల్ ఎప్పుడైతే జ్ఞానం ఉంది, ఇది నేర్చుకోవడం మొదలుపెట్టాను, నేను అన్ని నా అలవాట్లన్నీ మార్చేసుకున్నా, నా తత్వాన్ని మార్చేసుకున్నా, నా మొండితనాన్ని తీసేసా. పాస్టర్ గారు మీరు నిజంగా ఇప్పుడు ఏం తాగారా? ఆల్కహాల్ తీసుకోరా? అస్సలు. సిగరెట్లు తాగను. ధూమపానానికి మద్యపానానికి దూరం. బైబిల్ చెప్పిన దేనికైనా నేను దూరం అండి. ఇది వద్దు అన్నప్పుడు దాన్ని మానేశాం. బైబిల్లో చెప్పిన ఆజ్ఞ ప్రకారంగానే. అసలు బైబిల్ రాసింది ఎవరు? దేవుడే రాయించాడు. దేవుడు రాయించిండా? ఏమని రాయించిండు? దేవుడు రాయించిండా, పాస్టర్లు రాయించిరా? దేవుడు రాయించింది. దేవుడు రాయించిండా, పాస్టర్లు తమ వ్యక్తిగత అవసరాల కోసం రాసిరా? దేవుడు రాయించిండా, పాస్టర్ల వ్యక్తిగత అవసరాల కోసం రాసి? దేవుడు రాయించింది. ఏ పాస్టర్ రాసింది కాదండి ఇది. ఇది 2000 పాస్టర్ల సౌలభ్యం కోసం రాసిన వ్యాఖ్యలు ఒక్కటి కూడా లేవా? పాస్టర్ల సౌలభ్యం కోసం కాదండి, యావత్ మానవాళి సౌలభ్యం కోసం రాయబడింది ఇది. రైట్. నేను రీసెంట్ గా కరుణాకర్ సుగ్గున ఇంటర్వ్యూ చేశా. హిందూ సోదరుడు కాదండి, ఒక మతోన్మాది. ఏంటిది మతోన్మాది? నాకు వినపడట్లే. మతోన్మాది ఒక మతోన్మాది. నేను క్రిస్టియన్ అండి. మీరు మతోన్మాది కాదు, మీరు మంచోళ్ళు. అతను అనొచ్చు నన్ను మతోన్మాదని. మీరు మంచోళ్ళు, ఆయన మతోన్మాది. నేను మంచోడిని అనడం లేదు, అలాగని చెడ్డోడిని కూడా
మీరు పూజలు దైవ సామాన్లు నేను అలా నేను పూజ్యుని కాదు, దైవ సమానుని కాదు, కేవలం ఒక క్రైస్తవ సేవకుణ్ణి. అతడి గురించి నాకు తెలుసు కనుక మాట్లాడుతున్నాను. మతోన్మాది అని అన్నారు. మతోన్మాది. ఇతర మతాల మీద ఎప్పుడు బురద జల్లేవని ఏమంటారండి? మీరేం చదువుతున్నారు? మీరేం చదువుతున్నారు? నేను డిగ్రీ చదువుకున్నా. చదువుతున్నారు కదా, మీరు ఏం చదువుతున్నారు? ఆయన బురద చల్లుతున్నాడు కదా, మీరు కల్లాపు చల్లుతుర్రా? నేనే కల్లాపు. లేకపోతే ఇతర మతాల ద్రవ్యాలు చల్లుతున్నా? ఇతర మతాల గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడుతూ బురద జల్లితే నన్ను అనొచ్చు మతోన్మాది అన్నది. మాకు అవసరం లేదండి. వాళ్ళు బురద జల్లే. మీరు రాముడు దేవుడు కాదు, మీరు అడిగిన దానికి చెప్పాను. నేను అలా ప్రచారం చేయడంలా. ప్రచారం చేస్తే చేయకపోతే మా మతంలో చేరండి, దేవుడు ఒక్కడే ఉన్నాడు, దేవుడు ఎవరు నేను ఎప్పుడు చెప్పను, చెప్పలేదు. మా మతంలో చేరండి, యేసుక్రీస్తే ప్రపంచానికి దేవుడు, మా మతంలో చేరండి అని చెప్పేటోళ్ళకి మీరేం చెప్తారు? ఎప్పుడు మేము ప్రకటించలేదు అలా. చేరేటోళ్ళకి చెప్పేటోళ్ళకి ఏం చెప్తారు మీరు? మా మతం విజయ్ కుమార్ గారు నేను అడిగేది ఒకటే, విజయ్ కుమార్ గారు మిమ్మల్ని అడిగేది నేను ఒకటే, మా మతంలో చేరండి అని చెప్పేటటువంటి క్రైస్తవ సోదరులకు ఒక క్రైస్తవునిగా మీరేం చెప్తారు? అది చెప్పండి. బైబిల్ అలా చెప్పలేదండి. అలా ఎవరైనా మా మతంలో చేరండి అన్న ఏ పాస్టర్ అయినా బైబిల్ని అనుసరించి బోధిస్తారు. వాళ్ళు మతోన్మాదులు అని నేను అంట, మీరేమంటారు దానికి? మతం మారింది అన్న, వాళ్ళు మతోన్మాదులు, మా బైబిల్లో చేరండి. ఒకవేళ మీరు అనే వాళ్ళకు ఇదిగో మీ మతంలో నుంచి మా మతంలోకి వచ్చేయండి, మా మతంలో చేరండి అని, మతం మారండి అని ప్రకటిస్తే ఆడు ఖచ్చితంగా మతోన్మాది. క్రైస్తవుడైనా మతోన్మాది. అలా మాట్లాడేవాడు అంటున్నాను. అదే అలా మాట్లాడేవాడు క్రైస్తవుడైనా కూడా మతోన్మాది. ఎవరు మీ మతం మార్చుకోండి అని మేము బోధించమండి. బైబిల్ అలా చెప్పలేదు. ఒకవేళ అలా బైబిల్ దాటి చెప్పే వాళ్ళకి అలా అనుకోవచ్చు, మతోన్మాది. ఇప్పుడు మా మతంలో చేరండి అన్నదానికి మీ మతాలు తప్పు, మీ దేవుళ్ళు తప్పు, అవి తప్పు, ఇవి తప్పు అని నిత్యం అదే పనిగా బురద జల్లుతున్నప్పుడు ఆడు మతోన్మాది అవుతాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కరుణాకర్ సుగ్గన్ అనేవాడి దగ్గర నుంచి వచ్చింది. మళ్ళొకసారి కరుణాకర్ సుగ్గన్ అనేవాడి దగ్గర నుంచే కదా. ఇప్పుడు మీరు కరుణాకర్ సుగ్గన్ అనే నేను వాడు తమ్ముడు అంటాను, అతన్ని వాడు అని అంటాను, తప్పేం లేదు. అతను నన్ను చాలా దూషించాడు, తప్పేం కాదు. వాడు అంటే క్రైస్తవ్యం వాడు అంటే దాన్ని అగౌరవపరచడం అని నేను అనలేదు. కానీ ఒక వ్యక్తిని వాడు వీడు అనడం అగౌరవపరిచినట్టే అంట. సిద్ధు గారు మీరు చెప్పండి, అగౌరవపరిచినట్ట కాదా? అంటే అతడు ఇప్పుడు మీరు క్రాంతి గారు, నేను క్రాంతి గాడు అని నేను అలా క్రాంతి గారు అని అంటున్నా. ఎందుకు? మీరు సమాజానికి ఒక మంచి చేసే వ్యక్తిగా, లేదా అందరి ఆలోచనలు, కొన్ని భావోద్వేగాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు, సమాజానికి మేలు చేయాలని ఆలోచిస్తున్నారు మీరు. అతడు మేలు చేయాలని చూడడం లేదు. నిత్యము క్రిస్టియానిటీ మీద బురద జల్లుతూ, బైబిల్ని తప్పు అని అంటూ, క్రీస్తును దూషిస్తూ, ఇష్టానుసారంగా కోట్లాది మంది నమ్మిన ఆరాధ్య దైవాన్ని యేసుక్రీస్తును దూషిస్తున్న వాడిని వాడు అనకేమంటారు చెప్పండి? వాడు అనొచ్చు అంటారు మీరు. ఇప్పుడు అనవసరంగా ఎందుకంటారండి ఎవరినైనా? మిమ్మల్ని ఎందుకంటాను సార్ నేను? మీరు సమాజానికి మంచి చేసేవారు. ఇప్పుడు ఒక క్రైస్తవ సేవకుడిని నన్ను పిలిచి మీరు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు మంచి చేస్తున్నారు. సో అలాగే ఎంతోమందిని తీసుకొచ్చి మీరు సమాజానికి ఏదో మేలు చేయాలని కేఆర్ టీవీ ద్వారా మీరు మంచి చేస్తారు కాబట్టి మిమ్మల్ని గౌరవం అంటాం, మిమ్మల్ని గౌరవిస్తాం. నేను చేసే పనిని బట్టే కదా నాకు గౌరవం వస్తుంది. అతను చేసే పనిని బట్టి ఇంకా చాలా అన్నారండి. అతన్ని ఏమనాలనుకుంటారు మీరు? మీరు ఏమనాలనుకుంటారు? నేను ప్రస్తుతం అన్నది చాలు కదా, మతోన్మాది. ఇంతకన్నా పెద్ద మాట ఇంకోటి ఏదన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. చెప్పాను నేను. ఒకవేళ నిత్యము హిందూ మతం మీద, ఇతర మతాల మీద బురద జల్లుతూ, నిత్యము అదే పనిగా వాళ్ళ గ్రంథాలను తప్పుపడుతూ, వాళ్ళ గ్రంథాలు ఉన్న విషయాలను ఎత్తి చూపిస్తూ, వాళ్ళ దేవుళ్ళు తప్పు, నిత్యం అదే పనులు ఉంటే వాడు ఖచ్చితంగా మతోన్మాదేనండి. క్రిస్టియన్లు లేరా మతోన్మాదులు? అలా ఉన్నారా? అలా ఉంటే వాళ్ళు అంటున్నాను నేను. అలా మా మతంలో చేరండి, మా మతంలో చేరితే మీకున్న జబ్బులు నయమవుతాయి, మీకున్న రోగాలు మళ్ళా రావు, మీకున్న కష్టాలు తీరిపోతాయి. సమాజంలో విజయ్ కుమార్ గారు వినండి, మీకున్న కష్టాలు నయమవుతాయి, మీకున్న రోగాలు నయమవుతాయి, మీకున్న కష్టాలు తీరిపోతాయి, మీకున్న బాధలు రావు, మా మతంలో చేరండి అని చెప్పే వాళ్ళను ఏమంటారు? సో మీరు విన్నది కరెక్ట్ కాదు. సో మీరు క్రీస్తుని నమ్మితే మీకు మేలు జరుగుద్ది అని చెప్పడం తప్పేం కాదు. సరే, ఇట్లా చెప్పే పాస్టర్లను మీరు ఏమంటారు? ఎవరు ఇట్లా చెప్పే పాస్టర్? మీరు మతం మారితే మేలు జరుగుద్ది, మీరు మతం మారితే మీకు రోగాలు పోతే, మీకు మతం మారితే మీరు మతం రండి యేసును నమ్మండి అని చెప్పే వాళ్ళను మతోన్మాదులు అంటారా కాదా? ఎందుకంటారండి? మతోన్మాదులు అంటారా? అనరు. మతోన్మాదులు అంటారా కాదా? అనరు. మతోన్మాదులు అంటారా కాదా? అనరు. ఏమంటారు? మళ్ళీ దేవుళ్ళు అంటారా?
ఏమండి ఇప్పుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ మేరకు మేము ప్రకటిస్తామండి. ప్రతి మతానికి ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో రాయబడిన విషయాలను బట్టి వారికి ఇచ్చిన ఆజ్ఞలను బట్టి వారు నడుచుకుంటారు. అలాగే బైబిల్లో చెప్పిన దాన్ని బట్టి యేసుక్రీస్తు దేవుడని, ఆయన నమ్మితే నిత్యజీవమని, ఆయన గురించి ప్రకటించమని మాకు ఆజ్ఞ ఉంది. మేము ప్రకటిస్తామండి. యేసుక్రీస్తు వారు వాళ్ళు మాట్లాడినట్టుగా అందరూ దృష్టిలో ఉన్నట్టుగా సామాన్యుడు కాదు ఆయన. మనుషుల పాపాలను తీయగలిగిన వ్యక్తి ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఓకే, ఎవరు లేరు. కరోనా సమయంలో యేసు ప్రభు ఏం చేసిండని నేను అడుగుతాను, మీరు ఏం చెప్తారు? కరోనా టైంలో యేసు ప్రభు ఏం చేసిండని అడుగుతాం, మీరు ఏం చెప్తారు అంటున్నా? వ్యాక్సిన్ కనిపెట్టింది అయితే యేసు ప్రభు అని. కరోనా రాకముందు ఇంకా చాలా రోగాలు వచ్చాయండి, ఎన్నో వచ్చాయి. సమాజాన్ని క్లీన్ చేయడానికి దేవుడు కొన్నింటికి అనుమతిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు అన్న ఆ పదాన్ని పక్కన పెట్టి దేవుడు, ప్రపంచమంతటికి దేవుడు అన్న ఒక మాటను బట్టి సాయిబాబా కావచ్చు, శివుడు కావచ్చు, లేకపోతే ఎల్లమ్మ కావచ్చు, లేకపోతే మైసమ్మ కావచ్చు, లేకపోతే పార్వతి గారు కావచ్చు, లేకపోతే సరస్వతి కావచ్చు, లేకపోతే వాళ్ళందరూ హైందువులు ఆరాధ్య దైవాలుగా ఉన్నారండి. వాళ్ళు దేవుళ్ళు కాదు అంటే నేను యేసుక్రీస్తే దేవుడు అని నమ్మినప్పుడు వాళ్ళ దేవుళ్ళు కాదని చెప్పవలసినంత అవసరం నాకు లేదు. మీరు మత ప్రచారకులు అని నేను అంటా, మీరేమంటారు? నేను మత ప్రచారకుని కాదండి, బైబిల్ ప్రచారకుని. బైబిల్లో ఒక మతానికి సంబంధించింది. అసలు బైబిల్ మతం అని ఎక్కడ చెప్పలేదండి. మతాన్ని కొట్టివేసింది బైబిల్. మతం నన్ను నమ్మినవాడు మంచివాడు అవుతాడు, నన్ను నమ్మని వాడు చెడ్డవాడు అవుతాడు అని బైబిల్ ఎక్కడైనా ఉందా? అదే నన్ను నమ్మిన వారు మంచోళ్ళు అవుతారు, పరిశుద్ధులు అవుతారు అని ఎక్కడ? సార్ నేనే ఉదాహరణ అండి. బైబిల్ని నేను ధ్యానించక ముందు, బైబిల్ చదవక ముందు ఈ యూత్ ఎలా ఉంటారో అంత భయంకరంగా ఉన్న వ్యక్తిని చెప్పారు మీరు. అదే అంటున్నాను. ఇప్పుడు మరి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా నేను బాగున్నాను. మేమే ఉదాహరణ. ఎవరి సంగతి ఎందుకంటే మీకు కళ్ళెదరకుండా నేనే గతంలో ఒక యూత్ ఎలా అయితే ప్రవర్తించాడో అలా ప్రవర్తించాను నేను. ఓకే ఓకే, మంచి ప్రస్తావన తీసుకొచ్చారు. కరుణాకర్ సుగుణ ఒక వ్యాఖ్య మాట్లాడాడు. సరే, వాస్తవానికి నాకు కోపం వచ్చినప్పటికీ, నాకు నచ్చినప్పటికీ కూడా యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను ప్రతిదీ ఫేస్ చేయాలి కాబట్టి ఫేస్ చేసిన. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. స్త్రీల కుడిక అని పెట్టి స్త్రీలను వాడుకుంటారా లేదా క్రైస్తవులు కొంతమంది? అలా మాట్లాడి అలాంటి నిందలు వేసినోడు బుద్ధిహీనుడండి. అది కరుణాకర కావచ్చు, ఎవడైనా సరే. స్త్రీల కూడికలు జరిగినప్పుడు స్త్రీలే స్పీకర్లుగా, స్త్రీల కూడికలను కావాలనే పెట్టేటటువంటి ఉంటారు. స్పీకర్గా కూడా దాన్ని నడిపించేది కూడా స్త్రీలే ఉంటారు. స్త్రీల కుడికను స్త్రీ ప్రసంగికులే మాట్లాడతారు. అంటే స్పృశిస్తూ మాట్లాడతారట స్త్రీలను. లేదు, స్త్రీల కుడికలో పురుషులు ప్రసంగికులుగా ఉంటారు. పురుషులకేమో నిలబెట్టి ప్రార్థనలు చేసి గుంపుగా ప్రార్థనలు చేసి తప్పండి. పురుషులను పంపించి స్త్రీలకు మాత్రం ఏకాంత ప్రార్థనలు చేస్తారు. అవి కరుణాకర్ సుగ్గున్ అనేవాడు వేసే అభాండాలు తప్ప నిజాలు కావు. మళ్ళీ వాడు అంటారు మీరు. ఒకవేళ అలా మాట్లాడాలనుకుంటే హిందూ మతంలో కూడా చాలా మంది ఉంటారు. అది నేను ఎత్తను. నేను రైట్, నేను ఒప్పుకుంటా, నేను కాదను. హిందువులు శుద్ధపూసలు, హిందువులో ఉన్న వాళ్ళందరూ శుద్ధపూసలు అని నేనైతాను. అట్లా అని క్రైస్తవులో ఉన్న వాళ్ళు కూడా నేనేమంటానంటే దైవారాధ్యులు అని కూడా నన్ను. క్రైస్తవుల్లో దొంగలు ఉన్నారు, క్రిస్టియన్లో కూడా దొంగలు ఉన్నారు. క్రాంతిగారు నేనేమో క్రైస్తవులో దొంగలు ఉన్నారు, హిందూ మతంలో కూడా దొంగలు ఉన్నారు. సో నేను అదే అంటున్నాను. ఇప్పుడు ప్రతి మతంలోనూ ఎవడో ఒకడు దుర్మార్గుడు ఉంటాడు. ఒప్పుకోరు ఫస్ట్. ఖచ్చితంగా ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. క్రిస్టియానిటీలో దొంగలు ఉండొచ్చు. బైబిల్ ప్రకారంగా నడవనేవాడు దొంగగాను, దగాకోరిగాను, దోచుకునేవాడు గాను. విజయ్ కుమార్ గారు, నేను ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతున్నా మీ నుంచి వచ్చిన ఆ వ్యాఖ్య వల్ల. లిటరల్లీ చెప్పండి, నిజంగా చెప్పండి, గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, ప్రభువు మీద ఒట్టేసి చెప్పండి, మీరు బైబిల్ పట్టుకొని చెప్పండి. ఎంతమంది పాస్టర్లు మహిళలను వేధించరా లేదా? మహిళలతో న్యూడ్ కాల్స్ మాట్లాడిరా లేదా? మహిళలతోటి అసభ్యంగా ప్రవర్తించాలని వాళ్ళ దుర్బుద్ధి చూపించరా లేదా? ఒప్పుకోండి. అంతమంది అంటున్నారు కదా. ఇప్పుడు అలాంటి వారు ఉండొచ్చు అని మనం అంటున్నాం. అందరూ అలా కాదు. వెలుగులోకి వచ్చినటువంటి సందర్భాలు, వెలుగులోకి వచ్చిన వాటి గురించి మాట్లాడదాం. వెలుగులోకి రాని ఇంకెన్నో ఉన్నాయి అని కూడా అంటున్నాను నేను. వెలుగులోకి వచ్చినప్పుడు మనం మాట్లాడాలండి. వెలుగులోకి రానప్పుడు మనం మాట్లాడడానికి సరిపోం. వెలుగులోకి వచ్చిన వాటి గురించి మనం వెలుగులోకి రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకొని వెలుగులోకి వచ్చిన వారు ఎవరైనా అలా ఉంటే సార్, ఒకటి అండి, ఇప్పుడు అన్యాయంగా నేరం మోపబడి వెలుగులోకి వచ్చిన సంఘటనలు ఉన్నాయి. అతడు నిజంగా చేసి వెలుగులోకి వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. మా దృష్టికి రాకుండా ఉండవండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు మా దృష్టికి వస్తాయి, నాలాంటి వాడి దృష్టికి వస్తాయి. ఇలా పలానా పాస్టర్ పలానా వాడు ఇలా చేశాడన్నా మమ్మల్ని, కాబట్టి మీరు ఏమన్నా
దీనికి ఏమైనా న్యాయం చేయగలరా అని మా దృష్టికి వస్తాయి. దృష్టికి రాకుండా ఏమీ రావు. సో ఉంటాయి. అంటే నేరం మోపబడిన వారు ఉన్నారు, నేరం మోపబడి వెలుగులోనికి వచ్చిన వారు ఉన్నారు, అలా నిజంగా చేసిన వారు ఉండొచ్చు, ఎక్కడో రేరుగా. ప్రతి మతంలో ఉన్నట్టు ఇందులో కూడా చెడు పురుగులు ఉండొచ్చు. వాళ్ళు బైబిల్ని బట్టి నడుచుకున్నవారు కాదంటున్నాను నేను. తప్ప అందరూ అలాగా అని అనుకోవద్దు. ప్రతి మతంలో దొంగలు ఉన్నట్టుగానే క్రిస్టియానిటీలు కూడా ఉండొచ్చు. ఆ వెలుగులోకి వచ్చిన వారు దొంగలనండి. నేరం మోపబడిన వారు కూడా ఉన్నారు, అన్యాయంగా నేరం మోపబడిన వారు ఉన్నారు, కావాలని నేరం మోపిన వారు కూడా ఉన్నారు. ఎవరున్నారు అట్లా? ఉన్నారండి చాలామంది. నా దృష్టికి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఎవరున్నారు అంటున్నా? ఉన్నారు సార్, వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు. ఓకే, నేను నేను ఏ ప్రశ్నలు అడిగినా మీరు సమాధానానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను ఒక వ్యక్తి కాల్ చేసుకోవచ్చా? విత్ యువర్ పర్మిషన్ అడగండి. చేసుకోవచ్చా? చేసుకోవచ్చా? మీరు చెప్తేనే కాల్ చేస్తా. అలాగే చేయొచ్చా? శాంతి గారు నమస్కారం. నమస్కారం అండి. లలిత్ గారు నమస్తే అండి. బాగున్నా అండి. బాగున్నారా? గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఒక చిన్న పని మీద మీకు కాల్ చేసిన అండి. మాట్లాడచ్చా? ఫ్రీగా ఉన్నారా, బిజీ ఉన్నారా? రైట్. యాక్చువల్గా నేను ఇంటర్వ్యూలో ఉన్నా. నా ముందు విజయ్ కుమార్ గారు, పాస్టర్ గారు ఉన్నారు. ఓకే. సో వారిని చాలా సందేహాలు నేను అడగడం జరిగింది. సో తను దానికి సమాధానం కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రైట్. ఓకే అండి. రాముడు దేవుడా కాదా? ఓకే. రాముడు దేవుడా కాదా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ముమ్మాటికి దేవుడే కదా. దేవుడే. దేవుడు ఒక్కడే, యేసుప్రభు ఒక్కడే దేవుడు అని చెప్పేసి తను చెప్తా ఉన్నాడు. మీరు దీనికి ఏమంటా ఉంటారు? తన మతం ప్రకారం తను యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని నమ్మారు అనుకోండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆ మతాన్ని నమ్మటం యేసుక్రీస్తు దేవుడు అని నమ్మటం. కానీ ఇక్కడ నేను యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతున్నాను కాబట్టి క్రైస్తవులకు కూడా యేసుక్రీస్తు దేవుడు అనే భావన కల ఆయనకు ఉందనుకోండి, అది ముమ్మాటికి నేను ఖండించాల్సిన పరిస్థితి. అంటే క్రైస్తవులకు దేవుడు ఎవరైతారు అంటున్నారు మీరు? అదేనండి, తన క్రైస్తవ మతంలో ఉన్నాడు అనుకుంటుంటేనే విజయ్ కుమార్ అనే వ్యక్తి యేసుక్రీస్తు దేవుడిగా నమ్ముతున్నాడు కాబట్టి, దేవుడుగానో దేవుడి కుమారుడిగా నమ్ముతున్నాడు కాబట్టి దాని వరకు నాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ అదే విజయ్ కుమార్ గాని లేకపోతే ఇంకొక పాస్టర్ గాని లలిత్ కుమార్ కూడా యేసుక్రీస్తే దేవుడు అనే మాటకు వచ్చారనుకోండి, డెఫినెట్ గా బైబుల్ సిద్ధాంతాలని, క్రైస్తవ్యాన్ని, యేసుక్రీస్తు జీవితాన్ని, పాస్టర్ల ప్రచారాన్ని అన్నిటినీ ఖండించాల్సి ఉంటుంది. మీరు బైబిల్ నమ్ముతారా అండి? నేను నమ్మను కదా. నేను నమ్మను. నా బైబిల్ నమ్మితే నేను క్రైస్తవుని అవుతా కదా. నేను ఎట్లా నమ్ముతా? నా సైడ్ నుంచి యూఆర్ వెరీ క్లియర్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు విజయ్ గారు చాలా అంశాలు మాట్లాడారు, మీకు కూడా సుపరిచితమే అని అనుకుంటున్నాను నేను. నాకు మిత్రుడే అని చెప్పండి. రైట్. సో తను మాట్లాడే అంశాలన్నీ కూడా అంటే యేసుక్రీస్తు దేవుడు, యేసు ప్రభువు నమ్మిన వాళ్ళు మంచివారు లేకపోతే పరిశుద్ధులు అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా, మీరు ఏమంటారు దీనికి? అర్థం కాదు, క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి. యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు, యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు పరిశుద్ధులుగా పరిగణిస్తారు అని తను చెప్పే వ్యాఖ్యలకు మీరు ఏమంటారు అంటున్నా? ఇప్పుడు అదే యేసుక్రీస్తుని నమ్మినంత మాత్రం పరిశుద్ధులుగా పరిగణించబడతారు అని ఒకవేళ విజయ్ కుమార్ గారు అంటే మాత్రం అది అభ్యంతరకరమైన వ్యాఖ్యనే. ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్ముతున్న ఎంతో మంది ఈరోజు పాపాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అందులో పాస్టర్సే ఉన్నారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మారు కాబట్టి వాళ్ళు రేపులు చేసిన పరిశుద్ధులే పవిత్రులే అంటే దానికి ఇంకా అర్థం పత్రం లేదు కదా. రేపులు చేసిన సంఘటనలు ఉన్నాయా? చాలా సంఘటనలు ఉన్నాయండి. నా దగ్గర పేపర్ కటింగ్స్ ఉన్నాయి, మీకు వాట్సాప్ చేయమంటే అన్ని చేస్తాను. ఒక 30-40 ఉంటాయి. రైట్. సో సందర్భోచితంగా మీకు కాల్ చేయడం జరిగింది సార్. నేను మీతో మళ్ళీ మాట్లాడినా పర్లేదు. విజయ్ కుమార్ గారు ఏదైనా అడుగుతానంటే అడగమనండి. నేను లైన్లో అంటే సడన్ గా చేశారు కదా, అయినా కూడా పర్వాలేదు. రైట్. ఏదైనా అడుగుతానంటే వారికైనా సమాధానం చెప్తాను. ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి. ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు యాజ్ ఎ క్రిస్టియన్ మీరు ఏమైనా అడగదలుచుకున్నారు ఒక హిందూ సోదరుడు అయినటువంటి లలిత్ కుమార్ గారు? సో వాళ్ళతో ఎప్పుడో వాదోపవాదాలు, డిబేట్లు అన్నీ అయిపోయినాయండి. అతనితో మాట్లాడవలసినంత అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఫోన్లో మాట్లాడవలసినంత అవసరం అయితే లేదు. నిజమని అంటారు ఏదైనా. ఇప్పుడు మీరు అతనితో మాట్లాడుతూ
ఏమన్నారు? యేసుక్రీస్తు నమ్మిన వారందరూ పరిశుద్ధులు అని నేను అన్నానని అంటున్నారు. యేసుక్రీస్తుని నమ్మకుండా యేసుక్రీస్తుని నమ్ముకున్నాక పరిశుద్ధులుగా జీవిస్తున్నారు, జీవించాలి. అలా బైబిల్ ప్రకారంగా జీవించిన వాడు పరిశుద్ధుడు కాదు పేరు పెట్టుకున్నంత మాత్రాన. ఈ ప్రస్తావన ముందు రాలేదు మనకు, ఆయనతో మీరు చెప్పారు. ఇకపోతే మీరు నేను రాముడు దేవుడు కాదు అన్నది నా ఒపీనియన్ కాదండి. అది రామాయణం చెప్పిన దాని ప్రకారంగా, అలాగే హిందూ పండితులు చెప్పిన దానిని బట్టే రాముడు దేవుడు కాదు, రామాయణం ప్రకారంగా రామాయణం చెప్పింది కనుక అన్నాను తప్ప హిందువుల ఆరాధ్య దైవం రాముడు. రైట్. హిందూ పండితులు చెప్పినట్టు రాముడు దేవుడు కాదు అని చెప్పేసి విజయ్ కుమార్ గారు అంటున్నారు. మీరు ఏమంటారు లలిత్ గారు దీనికి? ప్రాబ్లం ఏంటంటేనండి, ఇక్కడ రాముడు మానవుడిగా ఉండటం కోసం వచ్చాను అన్న విషయం రాముడికి తెలుసు. ఓకే. కాబట్టి రాముడు నేను దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టపడలా. ఎందుకంటే మీరు యుద్ధకాండలో చూసినట్లయితే స్వయంగా పరమశివుడే వచ్చి రామ నువ్వు సాక్షాత్తు వైకుంఠ నారాయణుడివి నీవు అని చెప్పేసి గుర్తు చేస్తే కూడా అప్పుడు రాముల వారు చెప్తారు, ఆత్మానం మానుషం అన్యే రామం దశరథాత్మజం అని చెప్పేసి ఒక మాట చెప్తారు. అంటే నన్ను నేను ఒక మానవుడిగానే అనుకుంటున్నాను, దశరథ పుత్రుడిగానే అనుకుంటున్నాను అన్నారు. నిజంగా నేను దేవుణ్ణి అని ఆయన అనుకుంటే కనుక మానవులకు ఆయన ఆదర్శం నేర్పించలేడు. కారణం ఏంటంటే అది దేవుళ్ళకు మాత్రమే సాధ్యమయ్యే పనులు అవుతాయి తప్ప మానవ మాత్రులు చేయగలిగేది అవ్వవు. కాబట్టి రాముడు ఎక్కడా కూడా మీరు చూసుకోండి, మొదటి నుంచి ఆయన అవతార పరిసమాప్తి వరకు కూడా ఎటువంటి అద్భుతాలు చేయలే. ప్రతిదీ మానవుడు సాధించగలిగేది ఆయన సాధించాడు. అంటే ఈ రోజు రాముడు సముద్రం మీద వారధి కట్టించాడు అంటే ఆ రాముడు దేవుడి కాబట్టి కట్టించాడు, మామూలు కట్టించగలడు అని ఎవరిని అన్నారు అనుకోండి, దానికి అర్థం లేదు. రాముడు మనిషిగానే ప్రయత్నం చేశాడు. ప్రతి మనిషికి అట్లా తీసుకోవాల్సిన ఆదర్శం ఏంటంటే మనిషి తలుచుకుంటే సముద్రం మీద వారధి కట్టడం కూడా కాని పని కాదు, చెయ్యొచ్చు అని చెప్పాడు. మనం ఇవాళ ప్రయత్నమే చేయకుండా ఆ రాముడికి కాబట్టి ఆయన మన వల్ల ఎక్కడైతే అంటే అది మన చేతికి అంతనం, రాముడికి చేతికి అంతనం అనుకోకూడదు. అలాగే రాముడు విష్ణుమూర్తి అంశ అన్న విషయం బాలకాండలో ప్రారంభంలో చెప్పబడింది. అదేవిధంగా యుద్ధకాండలో చాలా చోట్ల సందర్భాలు వచ్చాయి. రాముడు దాన్ని అంగీకరించలేదు. కారణం ఏంటంటే రాముడు మనిషిగా బ్రతకడానికి వచ్చారు కాబట్టి పూర్తిగా చివరిదాకా మనిషిగానే బతికారు. అందుకే శ్రీరాముల వారి అవతారాన్ని పూర్ణావతారం అంటారు, శ్రీకృష్ణుడి అవతారాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. అంటే శ్రీకృష్ణుల వారు మానవుడిగా ఉంటూనే దైవత్వం కూడా చూపించారు. కానీ రాముల వారు పూర్తిగా మానవుడిగానే ఉండేలాగా బిహేవ్ చేశారు. ఆయన మానవుడిగా నడుచుకున్నంత మాత్రాన ఆయన మానవుడే దేవుడు కాదు అని అన్నారు అనుకోండి, అది వాళ్ళ అమాయకత్వం అనాలి. రైట్ సార్. అవతార లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుని వెళ్ళారు. ఓకే రైట్. అలాగే నేను ఒక ప్రశ్న విజయ్ కుమార్ గారిని అడగొచ్చాను ఆ తరఫున. రైట్, అడగండి. అంటే క్రైస్తవ్యం ప్రకారం దేవుడు అందరినీ సృష్టించాడు అని చెప్పేసి చెప్తారు. అలాగే క్రైస్తవ్యం ప్రకారం చూసుకుంటే పునర్జన్మ కూడా లేదు, ఉన్నది ఒకటే జన్మ. ఒకటే జన్మలో ఉన్నప్పుడు దేవుడు కొంతమందిని అందగాళ్ళుగా, కొంతమందిని కురూపులుగా, కొంతమందిని ఐశ్వర్యవంతులుగా, కొంతమందిని పేదవారిగా, కొంతమందిని అన్ని అవయవాలు సవ్యంగా ఉన్నవాళ్ళుగా, కొందరిని వికలాంగులుగా ఎందుకు పుట్టించడం జరిగింది? మీరు విన్నారా? అసలు అతని మాటలు నేను అసలు పట్టించుకోవడం లేదండి. మీరు వింటలేరు ఇప్పుడు ఈ మాటలు. అసలు మీరు మాట్లాడే అతను చెప్పే ఏ మాటలు నేను పట్టించుకోవడం లేదు, అతనికి సమాధానం కూడా నేను ఇవ్వదలుచుకోలేదు. ఇవ్వాలని చెప్పేసి తను అనుకోవడం లేదు. అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఇప్పుడు ఏది సందర్భము ఏంటి, అప్పుడు అతను మీరు తీసుకుని అతను చెప్పేది మీరు వినడం, అతను అడగకుండా. నేను ఇక్కడ అమర్యాదగా మాట్లాడలేదు, వీళ్ళు ప్రశ్న అడగలేదు, సహేతుకమైన ప్రశ్న అడిగాను, కించపరిచే ప్రశ్న కూడా అడగల. మరి దీనికి ఆయన నాకు సమాధానం ఎదురుపడ్డారనుకోండి, సమాధానం మాట్లాడుకోవచ్చు. అడుగుతున్నారు కదా స్వయంగా, మీరు సమాధానం చెప్పొచ్చు కదా. ఏమన్నా సమాధానం ఇప్పుడు ఇలా ఫోన్లో కాదు కదా సమాధానం చెప్పుకునేది, ఫోన్లో కాదు కదా సమాధానం చెప్పుకునేది. లలిత్ కుమార్ అని అతను చెప్తున్నాను నేను. ఇప్పుడు అతనితో మీరు మాట్లాడే అవి మీరు అడగండి నన్ను. అతనితో మాట్లాడిన తర్వాత అతను ఏమడుగుతున్నాడో నన్ను అడగండి, నేను సమాధానం చెప్తా. ఎందుకంటే ఈ లలిత్ కుమార్ అని అతన్ని, కరుణాకర్ సుగ్గన్ అని అతన్ని ఎప్పుడో విడిచిపెట్టేస్తున్నాను. వీళ్ళిద్దరు నా దృష్టిలో స్మాల్ కిడ్స్. ఈ లలిత్ కుమార్ కానీ కరుణాకర్ సుగ్గన్ అనే వాళ్ళు కానీ వీళ్ళిద్దరు స్మాల్ కిడ్స్ నా దృష్టిలో. వీళ్ళ గురువులు ఉంటారు కదా, వీళ్ళ గురువు అని చెప్పుకునే రాధా మనోహర్ దాస్ ఉంటాడు కదా, అతను రావాలి. వాళ్ళ గురువులు ఎవరన్నా ఉంటే వాళ్ళు రావాలి. వీళ్ళేంటండి బచ్చాగాళ్ళు నా దృష్టిలో. లలిత్ కుమార్ కానీ కరుణాకర్ సుగ్గన్ కానీ వీళ్ళు నా దృష్టిలో కిడ్స్. అందుకే ఎప్పుడూ విడిచిపెట్టేసా, 3 years బ్యాకే వాళ్ళని విడిచిపెట్టేసా, కాళ్ళతో తన్న అవతల పడేసా. సో కాబట్టి మీరు అతనితో మాట్లాడి అతను అడిగేవి నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే నా స్థాయికి తగడతాడు.
సరే, ఈ ప్రశ్న నా కాబట్టి స్థాయికి ఇంకొక తగడు ప్రశ్న అతను. అడుగుతా, పోనీ వేరే ప్రశ్న, దానికి కానీ అప్పుడు ఏదో సమాధానం వెళ్ళేదో ఇప్పుడు ఈ ప్రశ్న కాకుండా వేరే ప్రశ్న అడుగుతారంట, మీరు దాని సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మీరు అతనితో మాట్లాడేసి అతను ఏమడుగుతాడు మీరుగా నన్ను అడగండి, నేను సమాధానం అంతే తప్పించి తినకి మీరు సమాధానం చెప్పాలి. అంటే ఇప్పుడు గతంలో మాకు డిబేట్స్ జరిగాయండి. నా తరఫున కాదు, క్రాంతి గారు గతంలో మాకు డిబేట్స్ జరిగాయి. అడగండి, లలిత్ కుమార్ రైట్. సమాధానం ఇప్పుడు చెప్పడం లేదు. ఇప్పుడు నా ఇంటర్వ్యూలో అతను మీరు మధ్యలో తీసుకొచ్చి మా ఇద్దరి మధ్య డిబేట్ పెట్టాలనుకుంటే అది కాదు, ఇద్దరిని కూర్చోబెట్టండి. నేను అంటున్నాను లలిత్ కుమార్ కదా, లలిత్ కుమార్ గురువు అంటే ఒకడు ఉన్నాడు, రాధా మనోహర్ దాస్. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఏమంటాడంటే లలిత్ కుమార్ నా శిష్యుడు, మహాద్వారం దగ్గరికి రావాలంటే ముడ్డి ద్వారం దాటి రావాలి అంటాడు అతను. ఆ ముడ్డి ద్వారం ఇతనని నేను ఎప్పుడు డిక్లేర్ చేశా. సో కాబట్టి రాధా మనోహర్ దాసు అతన్ని కరుణాకర్ సుగ్గన్ అయితే నాతో డిబేట్ చేయలేక పారిపోయినవాడు. 2 సార్లు కూర్చున్నాడు, 3వసారి ఆన్లైన్లో కూర్చుని తప్పించుకునేవాడు. వీళ్ళతో డిబేట్ చేసి ఇప్పుడు ఈ లలిత్ కుమార్ ఏంటంటే విజయ్ కుమార్తో డిబేట్ చేయాలి రా నువ్వు దమ్ముంటారు. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చాలా వీడియోలు పెట్టేస్తాడు. విజయ్ కుమార్ గారు కూడా వినపడేలా స్పీకర్లోనే ఉన్నారు మీరు, చెప్పండి. నేను వినడం లేదండి అతని మాటలు, నేను వినడం లేదు. మీరు విని నాకు చెప్పండి, మీరు విని నాతో చెప్పండి. కాల్ చేశారు. సో ఇప్పుడు అతనికి నాకు వైరింగ్ కాదండి, అతనికి నాకు వైరింగ్ కాదు, మీకు నాకు జరుగుతున్న సమాధానం చెప్పను అన్నారు కాబట్టి చెప్తున్నా. ఆ బెత్తపోడు, ఆ అడుక్కు తినేవాడు, ఆ పోరం బొగ్గాడు నాకు సమాధానం చెప్తే అంత, నాకు చెప్పకపోతే అంత. ఆడి దగ్గర సమాధానం లేదు, ఆడి దగ్గర కాదు, ఆడి పుస్తకంలోనే మీరు ఇట్లా అంటే వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ లేదు గారు? క్యాజువల్గా కాల్ చేస్తాను, నేను కాల్ చేసినప్పుడు మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. నన్ను బచ్చగాడు అన్నప్పుడు నేను బచ్చగాడినా పోనాడు ముసలోడు చెప్పండి, అది 60-70 ఏళ్ళు వచ్చినాయి ఆడికి. మర్యాదగా అడిగినప్పుడు మర్యాద నిలబెట్టుకోవాలా, అర్థమైందా? అంటే మీకు నేను కాల్ చేస్తాను, కాల్ చేసినప్పుడు మీరు ఎట్లా పడితే అట్లా అంటే బచ్చాగాడు అని అన్నదానికి మీరు అనే మాటలకి సంబంధం లేదు. లలిత్ కుమార్ కి సమాధానం చెప్పను, నాకు అతనంటే సదభిప్రాయం లేదు అని చెప్పేసి ఉంటే ఇష్యూ ఇక్కడ అయిపోయింది. అని బచ్చగాడు అంటే ఎవరు బచ్చగాడు? ఈడి బచ్చగాడు, ఈడికి సబ్జెక్ట్ లేదు, ఈడి జ్ఞానం లేదు, ఈడు మొరుగుతా ఉంటే అక్కడ కూర్చొని నేను పడతా కూర్చుంటానా? ప్రతి అడుగు తినేవాడు కూర్చొని అవతలవాడికి సబ్జెక్ట్ లేదని మాట్లాడటమే. అంత సబ్జెక్ట్ ఎడితే సమాధానం చెప్పొచ్చుగా. రైట్. లలిత్ కుమార్ కాకపోతే ప్రశ్న లలిత్ కుమార్ది, సరే లలిత్ కుమార్ది కాదు, కాసేపు క్రాంతి గారే నేరుగా అడిగారు అనుకోండి, క్రాంతి గారికి అదే సమాధానం చెప్పమని దమ్ముంటే సవటగాడిది కొడుకు మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదండి, మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, దయచేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు ఫోన్ చేసినప్పుడు మీరు నన్ను అడిగారు, నేను మీరు అడగమన్నారు కాబట్టి అడిగాను. రైట్. దానికి అతను చెప్పాలి కదా సమాధానం. రైట్. చర్చలో కూర్చున్నప్పుడు ఆడికైతే చెప్పను ఈడికైతే చెప్పనంటే ప్రశ్న అనేది వస్తే ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చినా సమాధానం చెప్పాల్సిందే. రైట్. నేను చాలా ప్రశ్న అడిగే ఉంది, దయచేసి అంటే మీరు మీ బిజీ సమయాన్ని మేము వృధా చేసినందుకు దయచేసి క్షమించండి. నేను మళ్ళీ మీకు తిరిగి కాల్ చేస్తాను. రైట్. అంటే మీరు అంటే పర్టికులర్ ఒక వ్యక్తికి మాత్రమే సమాధానం చెప్తే ఇంకో వ్యక్తికి సమాధానం చెప్పను అని చెప్పి మీరు పెట్టుకున్నారా అట్లా? లేదు లేదు, ఎందుకు అని అంటే వాళ్ళతో నేను డిబేట్ చేసి ఉన్నాను గతంలో. అంటే నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు సమవుజ్జి కావాలి, ఒక డిబేట్ చేయడానికి సమవుజ్జి కావాలి. మీరు యాంకర్గా నన్ను అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తున్నాను. మన ఇద్దరి మధ్య డిబేట్ కాదు ఇది. డిబేట్ అయినప్పుడు మీ స్థాయి నా స్థాయి చూసుకుంటాం. ఇప్పుడు నా జ్ఞానాన్ని స్థాయి కాదంటారా లలిత్ కుమార్ కరుణకరు నా స్థాయికి చాలా, నేను చెప్తాను కదా, స్మాల్ కిడ్స్ అండి వాళ్ళు. నేను చెప్తున్నాను కదా, స్థాయికి ఎవరు సరిపోతారు చెప్పండి? రాధా మనోహర్ దాస్ వాళ్ళ గురువులు ఎవరైనా సరే, హిందూ పండితులు ఎవరైనా సరే. రాధా మనోహర్ దాస్ గారు వింటున్నారా సార్? 2 సార్లు పిలిచాను, 2 సార్లు 3 సార్లు పిలిచాను రమ్మని. బైబిల్ మించిన మంచేదన్నా అదే ఇతర మా హిందూ మతంలో లేని మంచి ఏదన్నా బైబిల్ ఉంటే చూపి ఛాలెంజ్ అన్నాడు. 3 ఏళ్ళుగా 3 సార్లు పిలిచా పబ్లిక్గా. అతడు నాకు రిప్లై ఇస్తూ నా శిష్యుడు లలిత్ కుమార్ వస్తాడు అని చెప్పాడు. నిన్నే పిలుస్తున్నప్పుడు అతను ఎందుకని చెప్పా. రమ్మన్న ఇప్పటికి 26 ప్రశ్నలు ఏదో పాంప్లెట్ అని చెప్పాడు కదండి. 26 ప్రశ్నలు కాదు కదా, 260 ప్రశ్నలు, 360 ప్రశ్నలు తెచ్చుకో, నిన్ను మట్టి కరిపిస్తా అని చెప్పారు రాధా మనోహర్ దాస్. కుదిరితే నేను చెప్తా ఉన్నా కదా, రాధా మనోహర్ దాస్ గారు మీరు ఈ వీడియో చూసినట్లయితే దయచేసి డిబేట్కు రండి, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నిజాలు తెలవాల్సినటువంటి అవసరం అయితే ప్రజానికానికి చాలా అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా రండి అని చెప్పేసి నేను ఇన్వైట్ చేస్తా ఉన్నా. రైట్. ఓకే. రాధా మనోహర్ దాస్ అంశం పక్కన పెడితే మీరు ప్రశ్నకు చిన్న పెద్ద అనేది స్థాయి అని ఉంటుందా? ప్రశ్న ఏదైనా ప్రశ్నే కదా. అంటే ఇప్పుడు వాళ్ళ సంగతి నాకు తెలుసండి, 7 ఏళ్ళుగా తెలుసు వాళ్ళు నాకు.
లలిత్ కుమార్ ఎలాంటి పర్సనో నాకు తెలుసు, కరుణాకర్ సుగ్గున ఎలాంటి పర్సనో తెలుసు. మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను అనుకోండి, మీరు వింటారు, అవునా అని ఆలోచిస్తారు. వాళ్ళు అలా కాదు, ఒప్పుకోని ప్రజలండి వాళ్ళు. రైట్, ఓకే. నేనే అడుగుతున్నా. లలిత్ ప్రశ్న ఇది, లలిత్ కుమార్ గారు అడిగినటువంటి ప్రశ్న. దేవుడు ఒకవేళ ఉన్నట్లయితే నిజంగా ఈ అసమానతలు ఎందుకు? మీరు నల్లగా ఎందుకు పుట్టిరు, ఇంకొక ఆయన తెల్లగా ఎందుకు పుట్టిండు? నేను పొట్టిగా ఎందుకు ఉన్నా, ఇంకొకరు పోడిగా ఎందుకున్నారు? ఇంకొకరు లడ్డుగా ఎందుకున్నారు, ఇంకొకరు బక్క ఎందుకున్నారు, ఇంకొకరు ఫిట్గా ఎందుకున్నారు? అంటే దేవుళ్ళు అనేకులు ఉన్నారు కనుక ఇలా పుట్టారని అతని సమాధానమా? దేవుళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు మనుషులనా వాళ్ళ ఉద్దేశం? ఒకవేళ దేవుడు ఒక్కడే దేవుడు యేసు ప్రభు అయితే మనుషులందరూ ఇట్లా వివిధ రకాలుగా నేను ఆన్సర్ ఇస్తాను. నేను ఆన్సర్ ఇచ్చే ముందు నేను అడుగుతాను మీరు అడిగిన దానికి ఒకవేళ ఇది ప్రశ్న అనుకుంటే దీనికి సమాధానం నేను చెప్తాను. అంటే ఇంతమంది ఇన్ని విధాలుగా ఉన్నారు కాబట్టి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారని మీ ఉద్దేశమా? నేను మిమ్మల్ని అంటున్నాను, మీ ప్రశ్న నేను సమాధానం చెబుతాను. అంటే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కనుక ఇన్ని రకాలుగా మనుషులు పుడుతున్నారని మీరు అనుకుంటున్నారా? అది మీ అభిప్రాయమా, లేదా మిమ్మల్ని ప్రశ్న అడగమని అతని అభిప్రాయమా? మీరు యేసు ప్రభు ఒక్కడే దేవుడు అన్నాడు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతాను. ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి అడిగితే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కనుక మనుషులు ఇలా పుట్టారు అనడం అవివేకం. అది పక్కన పెడితే దేవుడు ఒక్కడే ఉన్నాడు కనుక ఇంతమంది ఇలా పుట్టకూడదు అన్నది కూడా అంతే అవివేకం. ఎలా అంటే ఉదాహరణకి బైబిల్ చెప్పిన దానిని బట్టి, మా పరిశోధనలో తేలిన దాన్ని బట్టి, అటు శాస్త్ర ప్రకారంగా కానీ మొట్టమొదటిగా మానవుడు సృష్టింపబడ్డాడు. ఈ సృష్టి పుట్టిన తర్వాత సృష్టిలో మట్టి నుండి మానవుడు పుట్టాడు. అతని ప్రక్కటెముక నుండే స్త్రీని చేశాడు, అతని నుండే స్త్రీని నిర్మించాడు దేవుడు. వీరిద్దరి ద్వారా యావత్తు ప్రపంచ ప్రజలందరూ పుట్టుకొస్తున్నారు. ఆ ప్రాంతం ఇద్దరి ద్వారా ఒక్కడే దేవుడు కాబట్టి ఇంతమందిని రకాలుగా ఉండకూడదా, ఇంతమంది ఎందుకున్నారు, ఒక్కడే దేవుడు కాదు అనడానికి అది కరెక్ట్ సమాధానం కాదండి. దేవుడు ఒక్కడే, ఒక ప్రాసెస్ పెట్టాడు. భార్యాభర్తల మధ్య, మొదటి దంపతుల మధ్య ఒక ప్రాసెస్ పెట్టాడు. వారి కలయిక వలన పిల్లలు పుట్టాలి. అలా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ఆ పురుష స్త్రీలు ఎవరై ఉండొచ్చు అంటారు? ఏదది? ఇద్దరు, ఒక పురుషుడు ఒక స్త్రీ కలయిక వల్ల ఇప్పుడు ఈ సృష్టి ఏర్పడ్డది అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు కదా. మానవ సృష్టి ఆ స్త్రీ పురుషులు ఎవరై ఉండొచ్చు? మొట్టమొదటి దంపతులు ఆదాము అవ్వాలని బైబిల్ చెప్పింది. మేము నమ్ముతున్నాం. ఆదాము, హవ్వ. ఆ పేర్లు దేవుడు పెట్టిన పేర్లు. ఓకే, వాళ్ళిద్దరి వల్లనే సృష్టి ఏర్పడింది అని అంటారు. వారిద్దరి ద్వారా సంతాన ఉత్పత్తి అయింది. నలాల ఈ సృష్టి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మానవ రాశులకు మొత్తం కూడా సృష్టికి కారణం వాళ్ళిద్దరే అంటారు. వారిద్దరు ఒప్పుకుంటారు. పక్క లలిత్ గారు పుట్టడానికి కారణం కూడా వారిద్దరే అంటారు. ఎవరైనా సరే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే మనమంతా ఒకే తల్లిదండ్రులు కడుపున పుట్టిన బిడ్డలము. ప్రాంతాలు, దేశాలు ఇలాగా మనుషులు ఏర్పరచుకున్నవి, మతాలు మనుషులు ఏర్పరచుకున్నవి, కులాలు మనుషులు ఏర్పరచుకున్నవి, దేశాలు విభాగించుకున్నది మనుషులు. రైట్. ఆదాము అవ్వకు సంబంధించినటువంటి వారసత్వమే అయితే రాముడు ఎక్కడి నుంచి వచ్చిండు, శ్రీకృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చిండు, లక్ష్మణుడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఆంజనేయుడు ఎక్కడి నుంచి వచ్చిండు, లేకపోతే నరసింహస్వామి? సార్, ఒకవేళ అప్పుడు హిందూ సాహిత్యములు ఉన్న వ్యక్తుల గురించి లేదా మీరు చెప్పిన ఈ పర్సన్స్ గురించి మాట్లాడాలనుకుంటే హిందూ గ్రంథాల ఆధారంగానే మనం మాట్లాడొచ్చండి. నా నోటి మాటతో చెప్తే హైందవ సోదరులకు ఒకవేళ ఆవేశం రావచ్చు, లేదా వేరే వేరే విధాలుగా ప్రయత్నించవచ్చు. మీరు చెప్పిన ఆంజనేయులను లేదా ఇతర పేర్లు హిందూ సాహిత్యములు, హిందూ గ్రంథాలు ఉన్న వారి పేర్ల గురించి, వాళ్ళ పుట్టుకల గురించి నేను మాట్లాడితే హిందూ గ్రంథాల దగ్గర పెట్టుకునే మాట్లాడాలి. అప్పుడు వాళ్ళ పుట్టుకలు ఏంటో తెలిసిపోతాయి. సో నా స్టడీలో, హిందూ సాహిత్యంలో నేను చేసిన స్టడీలో బ్రాహ్మణుల సృష్టి అండి ఇదంతా. అంతే, బ్రాహ్మణుల సృష్టి కాబట్టే ఈరోజు బ్రాహ్మణ ఆధీనంలో దైవం ఉంది అన్నది ఒక శ్లోకం ఉంది. అంటే బ్రాహ్మణులే కాకుండా ఈ దేశంలో జగత్తు నేను ఒకటి అడుగుతా ఉన్నా విజయ్ కుమార్ గారు, వాళ్ళ దృష్టి చెప్పండి. బ్రాహ్మణులు కాదు ఈ దేశంలో అభిమానిస్తుంది దేవదేవతలను, లేకపోతే ప్రార్థిస్తుంది దేవదేవతలను కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు. దళిత సోదరులు, గిరిజన సోదరులు, బహుజన సోదరులు అందరూ కూడా కులాలకు అతీతంగా రాముణ్ణి, లేకపోతే శివపార్వతులను, లేకపోతే నరసింహస్వామిని కావచ్చు, లేకపోతే రామ లక్ష్మణులు కావచ్చు, ప్రార్థిస్తలేరా, మొక్కుతలేరా, వేడుకుంటలేరా? ఇప్పుడు వారి విశ్వాసం అండి అది. మీరు విశ్వాసం. ఇప్పుడు విజయ్ కుమార్ గారు మిమ్మల్ని సిద్ధు గారు నమ్ముతారు, తనతో వచ్చినటువంటి వ్యక్తులు నమ్ముతారు. మిమ్మల్ని నేను నమ్మాల్సిన అవసరం లేదు కదా. నేను విమర్శించిన అవసరం లేదండి. నేను మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం. మీరు ప్రశ్న అడిగారు. అదే విధంగా దేవుళ్ళ విమర్శించలేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. ఈ సృష్టికి అంతా దేవుడు ఒక్కడే. ఆ దేవుడు యేసు ప్రభు
దేవుడు చెప్పిన విధంగా ఆదాము సంబంధించినటువంటి అవ్వకు సంబంధించినటువంటి వారసత్వం మనం అంతా అనడం తప్ప కాదా? తప్పు కాదండి. నేను నేర్చుకున్న జ్ఞానం ప్రకారంగా ఒకరి నుండి ప్రతి జాతి మీరు నేర్చుకున్న జ్ఞానము మీకు సరి అనిపిస్తుండొచ్చు, నాకు కూడా సరి అనిపించాలి, అమారా ప్రసాద్కు సరి అనిపించాలి. సరైనదైతే అది వాస్తవం అయితే నేను ఒప్పుకుంటా. వాళ్ళ లేవనెత్తిన ప్రతి దానికి నా దగ్గర కౌంటర్ ఉంటుంది, నా దగ్గర సమాధానం ఉంటుంది, వాళ్ళ గ్రంథాల నుండే ఉంటుంది. దీని మీద షార్ట్ ఫిల్మ్స్ కూడా మేము తీసాం. రైట్. సాహిత్యం అంతా స్టడీ చేసా. సృష్టి ఏ విధంగా ఏర్పడ్డది అంటే ఏమంటారు మీరు? దేవుడు సృష్టించిన జగత్ అండి. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు ఆయన అసాధ్యుడండి. దేవుడు ఎట్లా సృష్టించాడు, ఎలా సృష్టించాడు? బైబిల్లో రాయబడిన సృష్టి క్రమం మేరకు ఆయన మాట శక్తి వలన. రైట్, ఓకే. దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటారా మీరు? దేవుడు ఉన్నాడండి. దేవుడు ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అండి. నువ్వు వింటున్నావా దేవుడు ఉన్నాడని? నేనే వింటున్నావా? వింటున్నావా? రైట్. 2వ తరగతి 3వ తరగతి చదువుతున్నటువంటి ఒక పాప, 7వ తరగతి చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు, 3 విద్యార్థులు తనని లైంగికంగా రేప్ చేసి తనకి ఒక రాయి కట్టి ఒక కాలువలో పడేసినప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తుండు? నా సూటి ప్రశ్న. ఏమండి దేవుడు సూటి ప్రశ్న ఇది. సూటి ప్రశ్న, నేను సమాధానం చెప్తాను. మనుషులు చేసే ప్రతి చెడు పనికి దేవునికి సంబంధం ఏంటండి? దేవుడు సృష్టించిన వారే మనుషులు కాదంటారా? దేవుడు సృష్టించిన వారే మనుషులు కాదంటారా? దేవుడు సృష్టించిన వారే మనుషులు కాదంటారా? అవునండి. ఆ మనుషుల్లో చెడు అనేది ఉంది కదా. మనుషుల్లో దేవుడే సృష్టించినప్పుడు విజయ్ కుమార్ గారు నేను నన్ను క్లియర్ చేయండి. ఫస్ట్ నన్ను క్లియర్ చేయండి. మీరు ప్రశ్న అడుగుతున్నారు, నాకు సమాధానం. నేను ఈ మొబైల్ ఎవరు సృష్టించారు? ఒక మనిషి సృష్టించాడు. ఈ మొబైల్ మనిషి ఏ విధంగా ప్రోగ్రామ్ చేస్తే, ఏ విధంగా అల్గరితం చేస్తే ఆ విధంగా మనుషులు సృష్టించలేదు. మనిషిని దేవుడు చేయాల్సిందే. మొబైల్ని మనిషి సృష్టించినట్టుగా ఒక ప్రోగ్రామింగ్ పెట్టి మనిషిని దేవుడు సృష్టించలేదు. అలా సృష్టిస్తే మనిషి మనుషులు అవుతారు తప్ప మనుషులు ఎవరు? రోబోలు అవుతారు. సో మనిషికి విచక్షణ జ్ఞానం పెట్టాడు దేవుడు, విల్ పవర్ పెట్టాడు, స్వహతగా ఆలోచించే తత్వాన్ని పెట్టాడు. మనుషులు మంచి చెడు, ఇదిగో జీవము. ఆ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు అంటే. యేసుక్రీస్తు. రైట్. యేసుక్రీస్తే దేవుడు అయినప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎవరో రేప్ చేయబడి రాయి కట్టబడి దానికి దేవుడు ఏం చేస్తున్నాడు అని అడిగారు కదా. ఈ మనుషులు ఎలా బ్రతకాలో ఒక విధానాన్ని రాసి బైబిల్గా పెట్టాడు, లేదా తన మాటలుగా ఉంచాడు. ఈ మాటల్లో ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు వాడి పాపి, వాడు వ్యభిచారి అని దేవుడు డిక్లేర్ చేసినప్పుడు, దీన్ని దాటి వెళ్ళి ఒక అమ్మాయినో ఒక లేడీనో మానభంగం చేస్తే దేవుడు వాడిని నడిపించడాన్ని ఎలా అనుకుంటాం? దేవునికి ఏం ఆపాదించగలం? ఇది అసలు దేవునికి సంబంధం ఏంటండి? దేవుడు ఇదిగో మంచి చెడు మనుషుల మధ్య పెట్టేశాడు. పెట్టినప్పుడు ఆ మంచేదో దాని ప్రకారంగా నడుచుకోవాలి మనిషి, అంతే తప్ప దేవుడు కీ ఇచ్చి ఒక బొమ్మను నడిపించినట్టుగా దేవుడు చేయడు. అందుకే ఈ భూమి మీద జరిగే ప్రతి చెడుకు దేవుని సంబంధం లేదు. దేవుడు మంచిగా బ్రతకమని కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, దాని ప్రకారం నడవాలి. దేవుడే హాం పట్టంటూ ప్రతి ఒక్కరిని ఇలా తిప్పి అలా తిప్పి. ఇప్పుడు అంత ఎందుకండి? ఇప్పుడు మీరున్నారు, నన్ను పిలిచారు, నేను వచ్చాను. ఇందులో దేవునికి సంబంధం ఏంటి? దేవుడే మీ ద్వారా నన్ను పిలిచాడు, దేవుడే మిమ్మల్ని ఎలా నడిపించాడు, నన్ను దేవుడే ఎలా మిమ్మల్ని పిలవమన్నాడు అని మీరు చెప్పజాలరు కదా. ఇది ఎలాగో అది కూడా అంతే. మనిషి విచక్షణ జ్ఞానం కోల్పోయి చెడు చేస్తున్నాడు. దేవునికి సంబంధం లేదండి. దేవుడికి సంబంధం లేదు. మరి సృష్టి అంతా అగమాం అవుతున్నప్పుడు దేవుడు రావాల్సిన అవసరం ఉంటుంది కదా. అదే అంటున్నానండి, మనిషికి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు, మంచిగా బ్రతకండి అన్నాడు. మనుషులు విచక్షణ జ్ఞానం కోల్పోయి తప్పుదోవలో పోతున్నప్పుడు దేవుడు కాపాడాల్సినటువంటి బాధ్యత యేసుక్రీస్తు పైన ఉందా లేదా? ఖచ్చితంగా. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడండి, తన పిల్లలు బాగుండాలని కోరుకుంటాడు, చెడిపోవాలని కోరుకోడు. అందులో ఒకటి చెడిపోయాడు, అది తండ్రి కారకుడు కాదు. ఒక కొడుకు తండ్రి బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక కొడుకు తండ్రి దేవుడు కాదు, తండ్రి దేవుడు కాదు. ఒక కొడుకు తండ్రి దేవుడు కాదు, ఒక కొడుకు తండ్రి మాత్రమే. ఉదాహరణగా దేవుడికి తండ్రికి చాలా తేడా ఉంటుంది కదా. అదే నేను ఏమంటున్నానంటే, ఏ తండ్రి అయినా తన పిల్లలు మంచిగా బ్రతకాలని చూస్తాడు. అలాగే దేవుడు మనకు తండ్రి, మనల్ని సృష్టించిన వాడు అనుకుంటే మనం మంచిగా బ్రతకాలని కోరుకున్నాడు. వాడు చెడిపోయినప్పుడు దేవుడు కారకుడు కాదు. వాడు మరలా దేవుని దగ్గరికి వస్తే, దేవుని వైపుకి తిరిగితే, తండ్రి వైపుకి తిరిగితే తండ్రి మార్చుకుంటాడు.
ముందు అతడు తిరగాలి కదా. మర మనుషుల్లాగా దేవుడు చేయలేదు. కీ ఇచ్చి మళ్ళీ తన వైపు ఇలా తిప్పుకోవాలని అనేది అనుకోడు దేవుడు. మనం తిరిగినప్పుడు ఆయన మారుతుంది. అంటే ఈ సృష్టి కారణమే యేసుక్రీస్తు అయినప్పుడు తిప్పుకోగలిగే శక్తి కూడా దేవుడికి ఉండాలి కదా, క్రైస్తుకు ఉండాలి కదా, యేసుకు ఉండాలి కదా. అవును, సృష్టిని చేసినవాడు దేవుడు, ఈ సృష్టిలో మనుషులు చేసినవాడు దేవుడు, ఆ మనుషుల మన ఒక జ్ఞానం పెట్టినవాడు దేవుడు, ఇలా బ్రతకండి అని చెప్పినవాడు దేవుడు. మనుషులు చేసే ప్రతి తప్పుకి దేవుడికి సంబంధం లేదు. దేవుడు నడిపించాలి ఇలాగని మాత్రం అసలు ఎక్కడ మాట్లాడుకోవడానికి బాగుందండి. రైట్. ఇప్పుడు హిందూ ధర్మాన్ని సృష్టించింది ఎవరు అని అంటే ఏమంటారు మీరు? హిందూ ధర్మాన్ని బ్రాహ్మణులు సృష్టి అన్నాను నేను ఫస్టే. ఆ బ్రాహ్మణులు కూడా ఒక రకంగా మీరు చెప్పిన భాషలో మాట్లాడితే యేసుక్రీస్తు సృష్టి అయి ఉండాలి. ఇప్పుడు అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు ఈ దేశంలో హిందూయిజం సనాతన ధర్మం అంటూ లక్షల సంవత్సరాల నాటి యేసుక్రీస్తు ఒక్కడే ఉంటే, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అయితే, యేసుక్రీస్తు మాత్రమే దేవుడే అయితే అసలు బ్రాహ్మణ సంస్కృతి అనేది రావద్దు కదా దేశంలోకి. అదే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ప్రపంచంలో అనేకమైన మతాలు వెలిసాయండి. మనుషుల మనసుల్లో నుంచి పుట్టాయి అనేకమైన మతాలు. ఈ మతానికి ఒక దేవుడు కరెక్ట్ కాదు కదా. ఈ ప్రపంచం అంతటికి ఒక్కడే దేవుడు, ఒక కుటుంబానికి ఒక్కడే తండ్రి. ఎంత వాస్తవమో ప్రపంచానికి ఒక్కడే దేవుడు అన్నదే బాగుంటుంది. 4 సూర్యుళ్ళు 5 చంద్రుళ్ళు కాదు కదండి. తండ్రి ఒక్కడే, యజమానుడు ఒక్కడే. ఈ ప్రపంచాన్ని కలిగజేసిన దేవుడే, ఈ ప్రపంచ ప్రజలను సృష్టించింది దేవుడే. వారికి విచక్షణ జ్ఞానం పెట్టి మంచిగా బ్రతకండి, తోటి వాడిని ప్రేమించండి, ఎదుటివాడిని గౌరవించండి, మంచిగా బ్రతకండి అని చెప్పింది దేవుడే. కానీ మనుషులు హద్దులు గీసుకున్నారు, దేశాలుగా విభాగింపబడ్డారు. మానవ జననం అభివృద్ధి చెందుతున్న కొలది దేవులను సృష్టించుకున్నారు. అందరూ అంతే. ఒక పాట ఉంది కదండి, మనుషులు చేసిన దేవుళ్ళారా, దేవుడు చేసిన మనుషులారా. దేవుడు మనుషులను చేశాడు, మనుషులు దేవుళ్ళను చేసుకున్నారు. అది ఒక సినిమా పాట ఏదో ఉంది, మనుషులు చేసిన దేవుళ్ళారా, దేవుడు చేసిన మనుషులారా. అది ఒక సినిమాలో కూడా పాట ఉంది, నా చిన్నప్పుడు నేను విన్నాను. సో దేవుళ్ళను మనుషులు సృష్టించారు, మనుషులను దేవుడు సృష్టించాడు. దేవుళ్ళు అని ఉన్నారంటే మనుషులు సృష్టి. అది నేను ఎవరిని కించపరచడం లేదండి. నేను చదువుకున్న నా చదువులో నేను నేర్చుకున్న జ్ఞానం అది. ఇందులో నేను చెప్పదలిచింది అంటే దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అనేది మాత్రమే నేను చెప్పదలిచాను. మనమంతా ఒక తండ్రి సంతానమే. ఆ అంశాలపైన పూర్తి స్థాయిలో చర్చిద్దాం. నాకున్న ప్రశ్నలు ఏంటి అని అంటే, ఒక ఆయిల్ తీసుకొని నూనె, కోకోనట్ ఆయిల్ తీసుకొని చేతులకు పోస్తే కుష్టి వ్యాధి తగ్గిపోతుందా? నూనె రాసి ప్రార్థిస్తే తగ్గుతాయని చెప్పాడండి దేవుడు. షిగాలు అంటే విన్నారా? షిగాలు అంటే విన్నారా? ఇప్పుడు బోనాల పండుగ నడుస్తూ ఉంది హైదరాబాద్లో. ఇవాళ బోనాలు, హైదరాబాద్లో ఇవాళ బోనాల పండుగ నడుస్తూ ఉంది. శివసత్తులు విన్నారు కదా? శివసత్తులు హిందూ మతంలోనైనా క్రైస్తవ మతంలో కూడా శివసత్తులు ఉంటారా? శివశక్తి ఉంటారా? అంటే నాకు అర్థం కాలేదు, మీ ప్రశ్న అర్థం కాలేదు నాకు. ఇప్పుడు కొంతమంది ఇట్లా అంటే ఏదో తీసుకొని ఇట్లా నెత్తలో పెట్టి వచ్చాడు 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 అనగానే వాళ్ళు ఊగుతూ ఉంటారు, షేక్ అవుతూ ఉంటారు. అదంతా భ్రమణ, లేకపోతే భ్రమ పెడతారా, లేకపోతే వాస్తవమా? అది అంటే వాళ్ళు అది నిజమని నమ్ముతున్నారని నమ్మనివ్వండి. మీరు ఏమంటారు దాన్ని? అంటే నేను ఏమనేది అంటే వాళ్ళ నమ్మకం, అది ఏమనలేను నేను. మీరు ఏమంటారు చెప్పండి. ఒక బీయింగ్ ఏ పాస్టర్, గుడ్ పాస్టర్, బీయింగ్ ఏ గుడ్ పాస్టర్ నేనంటా. ఇప్పుడు వాళ్ళు అది నిజమని నమ్ముతున్నారు. నిజమా? మూఢనమ్మకాలు అన్ని మతాల్లో ఉన్నాయండి. మూఢనమ్మకాలు అన్ని మతాల్లో ఉన్నాయి. కానీ మీలాంటి వాళ్ళు మీ మతంలో ఉన్నదాన్ని క్రిస్టియానిటీలో ఇతర మతంలో ఉన్నది క్రిస్టియానిటీలో కూడా మూఢనమ్మకాలు లేకపోలేదు, మనుషులు సృష్టించినవి. రైట్. ఇప్పుడు చెప్తా ఉన్నా విజయ్ కుమార్ గారు మాట్లాడదు. బైబిల్లో మూఢనమ్మకాలు లేవు. బైబిల్ని అడ్డు పెట్టుకుని కొంతమంది మూఢనమ్మకాలలోనికి తీసుకువెళ్ళే క్రైస్తవ మతంలో కొంతమంది మూఢనమ్మకాలతో భ్రమ పెట్టిస్తున్నారు. భ్రమ పెట్టించే వాళ్ళు ఉన్నారు. ఒప్పుకుంటున్నాను దీన్ని. అదే అలాంటి వారిని ఒప్పుకోవాలి కదా. అది ఏంటో అనేది మీరు అడగాలి. ఇప్పుడు చెప్తా ఉన్నా, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే మీరు దీన్ని ఒప్పుకున్నందుకు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు అనుకున్నాను నేను దీన్ని. అంటే అయినా కూడా అది మంచిదే, అది మంచి పద్ధతి, అది మంచిగా లేదండి. అలాగే ఎందుకు చెప్తాను కదా, ఒప్పుకుంటారు కదా. అన్ని మతాలు ఉన్నట్టుగా క్రైస్తవులు కూడా ఉన్నారంటున్నాను. ఆ దొంగలని మీరు దొంగలు, అట్లా చేసేవాళ్ళు లంగా పనులు అని చెప్పేసి ఒప్పుకుంటారు, ఒప్పుకోరు? అలా చేసిన మూఢనమ్మకాలు చాలా ఖండించామండి మేము. చాలా అంటే ఘోరంగా. అంటే నూనె పెట్టి రాయండి, చాలా మంది వాళ్ళ పేరు వాళ్ళకు ఉన్న రోగాలు తగ్గిపోవడం, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎదిగిపోవడం, ఒక్క నిమిషం, వాళ్ళ పిల్లలు పుట్టడం, మాట రాకపోతే మాట రావడము. బైబిల్ ప్రకారంగా విశ్వాస సంబంధమైన విషయాలు చాలా ఉన్నాయండి. విశ్వాస సంబంధమైన విషయాలు చాలా ఉన్నాయి.
బయట మనుషులు సృష్టించిన మూఢనమ్మకాలు క్రిస్టియానిటీలో ఉన్నాయి. అలా బైబిల్కి మించి బైబిల్ని దాటి వ్యవహరించే ఆ మూఢనమ్మకాలను ప్రాబల్యం పెంచుతున్న వారిని మేము ఖండించాం. ఇది తప్పు, ఇలా చేయొద్దు, బైబిల్ అలా చెప్పలేదు, బైబిల్ అనుసారంగా మీరు చేయండి. అది ఎంత విశ్వాస సంబంధమైనదో బైబిలే పరీక్ష, బైబిలే ఫైనల్. దీన్ని దాటి వెళితే ఖచ్చితంగా అది మూఢనమ్మకమేనండి. ఇక మీరు ఏదో అన్నారు ఇందాక, నూనె గురించి మాట్లాడారు. అది మూఢనమ్మకం కాదండి. అది అంటే ప్రార్థించి నూనె రాస్తే, లేదా నూనె రాసి ప్రార్థిస్తే వారికి స్వస్థత జరగడం అనేది, వాళ్ళకి మేలు జరగడం అనేది, వాళ్ళ అభిషేకం అంటారు, అనాయింటింగ్ అంటారు, అది జరగడం అనేది వాస్తవం. ఇప్పుడు తేలు గరిచింది అనుకో, పాము గరిచింది అనుకో, ప్రేయర్ చేసే ఆ మత్తు ఆ విషయం ఎక్కకుండా సాధ్యపడుతుంది అంటారా? మీ ప్రశ్న నాకు క్లారిటీ ఉండడం లేదా? కొంతమందికి ఊర్లలో తేలు గరుస్తుంది, తేలు గరవగానే పాస్టర్ అమ్మ ప్రేయర్ చేస్తుంది, ప్రేయర్ చేయగానే అడిగి తగ్గిపోతుందా, ఆ విషయం ఎక్కకుండా ఉంటుందా శరీరానికి? ఇది సాధ్యమా అసాధ్యమా మీరు చెప్పండి, ఒక మాటలో చెప్పండి. ఏమండి, అందుకే విశ్వాస సంబంధమైనది అని అందుకే చెప్పాను నేను. ఇది విశ్వాస సంబంధమైనది మాత్రమే. ఇప్పుడు నాకేదో హాని జరిగిందండి, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నా విశ్వాసాన్ని బట్టి జరుగుద్ది. అంతే తప్ప ఏదో తేలు కుట్టిన వాడిని తీసుకొచ్చి ఇతను ప్రార్థన చేసి తగ్గించండి తగ్గదండి. చాలా చేసి నిరూపించమనేది కాదు. దేవుడి దగ్గర నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి, అప్పుడు జరుగుద్ది. రైట్. ఒకవేళ ఆ నమ్మాలి, ఆధారపడాలి, క్రైస్తవులు ఎందుకు చచ్చిపోతారు మరి అట్లా అంటే? ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు ప్రార్థిస్తామండి, క్రైస్తవులు ఎందుకు చచ్చిపోతా ఉన్నారు? క్రైస్తవులకు అసలు ఉండొద్దు ఏమండి. ఇప్పుడు తేలు కుట్టింది, ప్రార్థన చేసి బతికిస్తాను, రండి తీసుకురండి అన్నప్పుడు వాళ్ళు చచ్చిపోతే అప్పుడు అడగాలి మనం. ఇప్పుడు మనం పైన మనం సృష్టించుకున్న ప్రశ్నలు ఇవి. ఇప్పుడు క్రైస్తవులు గట్టిగా నమ్మిన క్రైస్తవులు విజయ్ కుమార్ గారు గట్టిగా నమ్మినటువంటి క్రైస్తవులు చచ్చిపోతారా లేదా, చనిపోతారా లేదా? ఒక విషయం, వాళ్ళకి చావు ఉండదు కదా. మరణం అందరికీ తథ్యం అండి. మరణం ఎవరైనా ఎప్పుడైనా చనిపోవాలి. మరి ఇంకా ఏం? నేను ఇప్పుడు చెప్తున్నా, నేను చెప్పబోతుంటే మీరు అడ్డుపడుతున్నారు. ఇప్పుడు పలానా సేవకుడు లేదా పలానా పాస్టరు ప్రార్థిస్తే నేను బతుకుతాను అని చివరి దశలో వెళ్ళి అతడు చచ్చిపోతే అప్పుడు మనం మాట్లాడాలి. సో అలాగే ఏదైనా జరిగిందా ఆధారం చూపించండి, నేను మాట్లాడుతాను. దేవుని నమ్మడం వల్ల, దేవుని ఎక్కువ విశ్వసించడం వల్ల, క్రిస్టియానిటీ నమ్మడం వల్ల మీలాగా యాజ్ అట్ ఈజ్ మీలాగా, లేకపోతే సిద్ధు గారిలాగా, లేకపోతే ఇంకొకరిలాగా నమ్మడం వల్ల ఎటువంటి కష్టాలు రావంటారా? అంటే మీరు అసలు మీ ఉద్దేశం అనేది నాకు అర్థం కావడంలా. ఇప్పుడు మీరు ఏ ఉద్దేశంతో? నేను మిమ్మల్ని నమ్మినా, నమ్మారు. నేను మిమ్మల్ని నమ్మినా, దేవుని నమ్మలే, మిమ్మల్ని నమ్మినా. నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అని అంటే, నాకున్న కష్టం పోవడానికో, నాకున్న బాధ పోవడానికో, ఆర్థిక ఇబ్బందులు పోవడానికో, లేకపోతే రోగం తగ్గడానికో, లేకపోతే ఇంకోటి ఏమైనా కారణాలు అయి ఉండొచ్చు. దట్స్ వై నేను మిమ్మల్ని బిలీవ్ చేసిన. మీరు దేవుని నమ్మిరు. అవును. మీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాకున్నటువంటి రుగ్మతలు రాకుండా జరగదు. దేవుణ్ణి నమ్మి రావాలి. రైట్. మీరు దేవుని నమ్మిరు కదా, నేను దేవుని నమ్మని, వాళ్ళు దేవుని నమ్మాలి. మీరు కూడా నమ్మిరు కదా, మీరు కూడా నమ్మిరు కదా. మీకు ఆర్థిక ఇబ్బందులు లేవా? నేనేమంటున్నాను, మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? దేవునికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అసలు దేవునికి దీనికి సంబంధం, దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు అవుతారని ఎక్కడ చెప్పారు? మరి ఆర్థిక ఇబ్బందులు లేవు, సరే. ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేవా? ఇప్పుడు నాకున్న ఆరోగ్య సమస్య, నా కుటుంబంలో ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ప్రభువు దగ్గర ప్రార్థిస్తామండి, ప్రార్థిస్తాం. మా విశ్వాసం దేవుడు క్లియర్ చేయాలి కదా, అంతగానో నమ్మినప్పుడు దేవుడు క్లియర్ చేయాలి కదా, శక్తి ఉండాలి కదా. దేవుడు ఎందుకు చేయాలి సార్? అంతకు మించి చేస్తున్నాడు. ప్రతిరోజు సూర్యుని ఉదయింపజేస్తున్నవారు ఎవరు? దేవుడు కాదా? సూర్య దేవుడు అనేది వట్టిదే. అయితే సూర్యుడు దేవుడు కాదు. అయ్యో, సూర్యుడు ఒక అగ్ని గోళం అండి. చంద్రుడు దేవుడు కాదు. ఎందుకు దేవుడు అవుతాడు? భూమి ఏది దేవుడు కాదు. భూమి దేవుడు కాదు. ఒక్కటే సమాధానం, భూమి దేవుడు కాదు, సూర్యుడు దేవుడు కాదు, చంద్రుడు దేవుడు కాదు. ఈ సృష్టిలో ఏది దేవుడు కాదు. ఈ సృష్టించిన దేవుడు ఒకడు ఉన్నాడు, సృష్టికర్త దేవుడు. రైట్. మరిన్ని అంశాలతోటి మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. మంచిది సార్. రైట్. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. ఓకే. ముందుగా కే పాల్, ఒక గొప్ప క్రైస్తవ సేవకుడు. దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో కమెడియన్ పిలువబడుతున్న ఒక అభాగ్యుడు. కే పాల్ కమెడియనా కదా? గొప్ప సేవకుడు అండి. ప్రపంచ శాంతి దూత అని పేరు ఆయనకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కే పాల్ కమెడియనా కాదా? ఆయన ఎవరో ప్రక్కదారి పట్టించారండి, సమాజంలో అలా పిలువబడుతున్నాడు. ఆయన అంటే మేము ఎప్పుడు గౌరవిస్తాం. సరే, దీన్ని అంటే నేను ఎలాబరేట్ చేస్తున్నానికి ఏమనుకోండి, దేవుని నమ్మిన వ్యక్తి అండి, ప్రపంచ మీరేమన్నారు, శాంతి దూత అని పిలువబడ్డాడు. దూత.
అంత శాంతి దూత ఇలా జోకర్గా పిలువబడతా ఉన్నాడు కదా, దానికి కారణం దేవుడా కాదా? దేవుడు ఎందుకు అవుతాడండి? ఇప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించారు శాంతిదూతగా, దాన్ని వినియోగించుకోలేదు, నిలవబెట్టుకోలేదు. నాకు ఒక మంచి ఆధిక్యత ఉంది. నిలబెట్టుకుంటేనేమో ఉదాహరణకి ఉదాహరణేమో దేవుడి కృప, నిలబెట్టుకోకపోతేనేమో మానవ తప్పిదం, అంతేనా? ఇప్పుడు ఒక తండ్రి నేనున్నాను, నా పిల్లలు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంకా నేను ఎంకరేజ్ చేస్తాను. ఇంకా దేవుని నమ్మడం ఎందుకు విజయ్? నేను అదేనండి, ఇప్పుడు నా కుమారున్నో లేదా నా కూతురునో ఒక మంచి చేస్తే నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను. అది చెడు చేస్తే ఎంకరేజ్ చేయను, శిక్షిస్తా, విడిచిపెట్టేస్తా, మాట అనలేదు విడిచిపెట్టేస్తా. అలాగే దేవునికి ఒక తండ్రి లాంటి మనసే కదండి. ఇప్పుడు ఆయన ఒక మంచి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, అరే మంచి మార్గంలో ప్రయాణిస్తున్నాడు, అతన్ని బ్లెస్ చేస్తాడు. దాన్ని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు విడిచిపెట్టేస్తాడండి. ఓకే. కలవరి సతీష్ ఆయన గొప్ప సేవకుడు, అయితే బైబిల్ ప్రకారంగా ఆయన స్థాపించిన సంఘాలు లేవు. అదే మా బాధ. అనిల్ కుమార్ ఒక మంచి మనసున్న వ్యక్తి, సేవకుడు. కరుణాకర్ సుగుణ, ఒక స్మాల్ కిడ్. లలిత్ కుమార్ సేమ్, అతడు కూడా తానే జ్ఞానం అనుకునే ఒక స్మాల్ కిడ్. రాధా మనోహర్ దాస్ ఒక బిచ్చగాడు. యేసుక్రీస్తు దేవుడు, శ్రీరాముడు, హైందవ దేవుళ్ళు కొలిచే ఒక ఆరాధ్య దైవం. శివపార్వతులు వారు కూడా హైందవులు కొలిచే ఆరాధ్య దైవాలు. నరసింహస్వామి, నాకు హిందూ ప్రామాణిక గ్రంథాలు, వెంకటేశ్వర స్వామి, హిందువులు కొలిచే ఆరాధ్య దైవం. హల్లా, ఇస్లాంలు కొలిచే దైవం. బ్రదర్ షఫీ. అతడు క్రైస్తవ్యం మీద బురద జల్లి తాను అనుకున్న మతాన్ని గొప్ప అని చేసుకునే తానే జ్ఞానం అనుకునే ఒక వ్యక్తి అండి. అంటే అతని గురించి చెప్పాలంటే, వన్ వర్డ్లో చెప్పాలంటే, నాకు గొప్ప నటుడు. విజయప్రసాద్ రెడ్డి, నా ప్రియ తమ్ముడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న గొప్ప రాజకీయవేత్త, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మూర్ఖుడు బండి సంజయ్. మనిషి చాలా మంచివారండి ఆయన, కానీ ఇతర మతాలపై తమ మతాభిమానంతో ఇతర మతాలను ఎక్కువ పబ్లిక్గా దూషిస్తూ ఉంటాడు ఆయన. అమిత్ షా. ఆయన గురించి నాకు పెద్దగా తెలియదండి, కానీ కుయుక్తి రాజకీయ నాయకుడు. రాజాసింగ్. తన మతాన్ని అమితంగా ప్రేమించే ఒక రాజకీయ నాయకుడు. మోడీ. ఈయనకు కూడా అదే పెట్టవచ్చు, రాజకీయం తెలిసిన నాయకుడు. సోనియా గాంధీ. ఒక ఆదర్శ మహిళ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓడి గెలిచిన ఒక మంచి మనిషి. జస్ట్ క్రిస్టియన్ అని చెప్పేసి గతంలో ముద్ర ఉండే కాబట్టి ఈ మాట చెప్తురా? నాకు వినపడలేదు. మళ్ళీ క్రిస్టియన్ కాబట్టి ఈ మాట చెప్తురా? కాదండి, అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి పనులు చాలా వ్యతిరేకించిన వాళ్ళమే. క్రిస్టియన్ అని మాత్రం కాదు, పేదల పాలిట పెన్నిదిలాగా వాళ్ళ నాన్నగారు బాటలో నడిచిన వ్యక్తి. ఆయనలో లోపాలు లేవు అని నేను అనలేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో పేదల పట్ల గొప్ప దాతృత్వం చూపించిన ఒక రాజకీయ నాయకుడు. అందుకే ఓడి గెలిచిన మంచి మనిషి అంటాను నేను. ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి పట్టిన చేడ. క్రిస్టియానిటీ ప్రపంచాన్ని వెలుగులోకి నడిపించే గొప్ప మార్గం. హిందుత్వం. హైందవులు ధర్మంగా కొలిచే గొప్ప ధర్మం. విజయ్ కుమార్. ఒక సామాన్య సేవకుడు. క్రాంతి కుమార్. గొప్ప యాంకర్, మంచి సూటిగా మంచి మనసున్న ఎదుటివారిని నిలదీసే తత్వం ఉన్న జర్నలిస్ట్ నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్.